ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహో నచ భూతసంగః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. మనకు అవసరం లేనివి, అవసరం కానివి అవసరాలుగా తెలుస్తూ ఉన్నంత కాలం జీవితంలో ఏది అవసరమో అది అసలు అర్థం కాకుండానే ఉంటుంది. ఏవి మనకు అవసరం లేదో అవి అవసరాలుగా తెలుస్తూ ఉంటాయి. ఏవి జీవితానికి ఉపయుక్తం కావో అవన్నీ కూడా అవసరాలుగా మనం భావిస్తూ ఉంటే ఈ సంతే సరిపోతుంది జీవితం అంతా. ఇంతకీ ఏది అవసరం అనేటువంటి ఆలోచన కూడా కలిగే అవకాశం లేకుండా ఉంటుంది. ఒక దశలో సాధనే అనవసరము అని అనిపించినా కూడాను ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, అంతవరకు దారితీస్తుంది. అదే గనక జరిగితే అంతకు మించిన దుర్భరమైన పరిస్థితి మరొకటి లేదు. అది జీవితంలో అదే కాళరాత్రి, ఇంకేం లేదు. ఇది జరగకుండా ఉండాలి అంటే ప్రధానంగా మన జీవితానికి ఏది అవసరమో దానికి సంబంధించినటువంటి కొంత అవగాహనను మనం పెంచుకుంటూ రావాలి. దేనిని ఈ ప్రపంచంలో మనం ఆశించినా, ప్రేమించినా, కోరుకున్నా అది సుఖమని మాత్రం కాదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సుఖాన్ని కల్పించేది ఏదో, సుఖాన్ని కలిగించేది ఏదో దాన్ని మనిషి ఆశిస్తాడు అని సాధారణంగా భావిస్తూ ఉంటారు. కానీ మనం ఆశించేది దేన్ని ఆశించినా అది సుఖమని మాత్రం కాదు, సుఖ కారణమని. ఆ డిఫరెన్స్ కొద్దిగా తెలియాలి. సుఖం ఎక్కడుందో మనకు తెలియదు. సుఖం అనేటువంటి దాని యొక్క స్వభావ స్వరూపాలు ఏమిటో కూడా మనకు అర్థం కాదు. ఇది ఉంటే నాకు సుఖం కలుగుతుందేమో, అది ఉంటే నాకు సుఖం కలుగుతుందేమో, ఆ వ్యక్తి ఉంటే సుఖం కలుగుతుందేమో, ఈ వ్యక్తి ఉంటే సుఖం కలుగుతుందేమో, లేనివి పొందడం వల్ల సుఖం కలుగుతుందేమో, ఉన్న వాటిని దూరం చేసుకుంటే సుఖం కలుగుతుందేమో అని మనం అభిప్రాయపడుతూ ఉంటాం. ఇది సుఖ హేతు, సుఖ కారణం. కనుక మనకు కావలసింది సుఖమే అయినా ఆ సుఖం ఎక్కడుందో అర్థం కావడం లేదు. కనుక సుఖ కారణం ఏంటి, ఏ కారణం ద్వారా మనల్ని సుఖాన్ని పొందగలము అనేటువంటి ఆలోచన మనలో కదులుతూ ఉంటుంది. ఈ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. మీకు ఏది సుఖహేతువో అది నాకు సుఖహేతువు కాదు. ఒక ఇంట్లో కూడాను ఒకరికి ఏదైతే సుఖ కారణమో మరొకరికి అది సుఖ కారణం కాకుండా ఉంది. కాబట్టి అందరూ సుఖాన్ని వాంఛిస్తూ ఉండాలి, ఇది చాలా క్లియర్గా తెలుస్తుంది. కానీ ఆ సుఖానికి కారణం ఏమిటి అనేటువంటి దాన్ని విశ్లేషించినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ మనసులో ఏ విధమైనటువంటి వాతావరణం ఉందో, వాళ్ళ మనసులో ఏ విధమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయో, అనుభవాలు ఉన్నాయో, వాళ్ళ ఊహలు ఏ కోణంలో నడుస్తూ ఉన్నాయో దానిని బట్టి నిర్ణయించుకుంటూ పోతూ ఉంటారు. ఇది సుఖ కారణమేమో, అది సుఖ కారణం. కనుక ఇది సుఖ కారణము అనుకున్నప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక దశలో అది కాదని తెలిసిపోతుంది. కనుక ఇది సుఖహేతువు అన్నంత వరకు దానివైపు నడుస్తూ ఉంటారు. ఇది సుఖహేతువు కాదు అనుకోగానే దాన్ని వదిలిపెట్టి మరొక దాని వైపు పోతూ ఉంటారు. ప్రతి విషయంలో జరుగుతుంది అది. ఇప్పుడు మీరు ఒక సినిమాకి వెళ్తారు, తీరా థియేటర్ దగ్గరకు వచ్చేసింది, ఇంకా థియేటర్లోకి వెళ్ళిపోతారు మీరు. కనుక కొద్ది దూరంలో థియేటర్ ఉంది, మీరు పోతూ ఉన్నారు. ఈ లోపల అక్కడి నుంచి మ్యాట్ని వదిలేశారు, ఫస్ట్ షోకి నువ్వు పోతున్నావు. అక్కడ నీ ఫ్రెండ్ కనపడతాడు. కనపడిన తర్వాత ఆ సినిమా బాగలేదు అంటాడు, చాలా ఘోరంగా ఉంది అంటాడు. అప్పుడు మనం మనసు మార్చుకొని ఇంకో థియేటర్కి పోతాం. కనుక వచ్చేదేమో ఈ థియేటర్కి,
కానీ ఇది ఆనందాన్ని ఇస్తుంది, నాకు సుఖాన్ని ఇస్తుంది ఈ సినిమా అని అభిప్రాయపడ్డాం. అది కాదు అని ఎప్పుడైతే తెలిసిందో వెంటనే మన సుఖహేతు మారిపోతుంది ఇంకో సినిమా మీద. ప్రతి చోట అంతే. ఇప్పుడు ఒక కాఫీ హోటల్కి వెళ్ళి కూర్చుంటారు మీరు, సర్వర్ వచ్చి అడుగుతాడు ఏం కావాలి సార్ అని. 2 ఇడ్లీ 1 వడ సాంబార్. ఓకే, ఈ మార్నింగ్స్ ఇట్లాంటి ఉపమానాలు చెప్పకూడదు. ఇప్పుడు ఆడికి పోద్దామో మీ మనసు. కనుక ఆ 2 ఇడ్లీ సాంబార్ అయిపోయింది అనుకోండి వడ తినేసి, అప్పుడు వాడు వచ్చి అడుగుతాడు సార్ ఇంకేం కావాలి సార్. ఏముంది సరే, దోశ ఉప్మా పూరి. దోశ పూరి ఉంది, దోశ ఉందా, అయితే దోశ అంటుంటాడు. ఈ లోపల అక్కడ కూర్చొని ఒక అతను తింటా దోశ. అతను మన ఫ్రెండ్, అతను అక్కడి నుంచి అన్నాడు ఈరోజు దోశ బాలే, ఎందుకని ఇది నిన్నటి పిండిగా ఉంది, చాలా పుల్లగా ఉంది. వెంటనే దోశ అనబోయేవాడు దో అని పూరి అంటాడు, దో పూరి. ఓకే, ఎందుకో తెలుసా, దోశ కావాలని అభిప్రాయపడ్డా అక్కడ ఆనందం లేదని అక్కడి నుంచి చెప్తా ఉంటాడు కనుక, సుఖం లేదు బాగలేదని. వెంటనే ఇది సుఖ కారణం కాదేమో, కాబట్టి దోశ సుఖ కారణం కాదు కనుక పూరి అయి ఉంటుందేమో. ఇంతే, ఎక్కడైనా చూసుకోండి ప్రతి చోట. కనుక ఇంతకీ ఏది సుఖ కారణం, ఏది దుఃఖ కారణం? ఈ ప్రపంచంలో సుఖాల్ని ఏరుకునేది మనమే, సుఖాల్ని పారేసుకునేది కూడా మనమే. అది తమాషా. ఇప్పటి వరకు ఒక్కసారి కనుక ఎక్కడైనా కామ్గా కూర్చొని ఎవరికి వాళ్ళుగా ఆలోచన చేస్తే గతంలో ఏవేవి సుఖాలు అనుకొని మనం ప్రయత్నాలు చేశాము చిన్నప్పటి నుండి, బాగా ఆలోచించండి. ఒక్కసారి అట్లా నెమరు వేసుకుంటే నేను ఏ విషయాల కోసం ప్రయత్నం చేశాను, ఏవి నాకు సుఖాలు అనుకున్నాను, అలా చూస్తూ వచ్చినప్పుడు ఒక దశలో ఏమవుతుందంటే ఒకప్పుడు సుఖాలు అనుకున్నవి ఇప్పుడు సుఖాలు కాదని మనకి తెలిసిపోతాయి. వాటిని వదులుకున్నది కూడా మనమే. ఈ వ్యక్తి వల్ల నాకు సుఖం కలుగుతుంది అనుకుని స్నేహం చేసింది మనమే, ఇతని వల్ల నేను సుఖపడలేను అనుకుని వదులుకున్నది మనమే. అట్లా అనేకం ఏరుకున్నాం ఈ ప్రపంచంలో, అనేకం జారవిడుచుకున్నాం ఈ ప్రపంచంలో. ఎందుకని అవి సుఖ కారణాలు కాదు కనుక. కానీ ప్రతి క్షణం ఏది నాకు సుఖాన్ని ఇస్తుంది, ఎవరు నాకు సంబంధించిన వాళ్ళు, ఎవరి వల్ల నేను సుఖపడతాను ఈ ప్రపంచంలో, ఇది. కాబట్టి నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు 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 ఈ ఆలోచన ఎందుకు వస్తుందో తెలుసా, మనకు కూడా ఎంతమంది ఉండినా వీళ్ళు కారేమో అనేటువంటి భావన ఒకటి తెలియకుండా లోపల ఉంది మనిషికి. ఎందుకంటే కొన్ని సత్యాలు మనిషికి తెలుసు. ఎవరితో మనం కలిసి ఈ ప్రపంచంలో జీవించినా ఒకరోజు వాళ్ళని మనమైనా వదిలేయాలి, లేకపోతే మనల్ని వాళ్ళైనా వదిలేయాలి అనేటువంటిది అనివార్య జీవన సత్యం. ఇది ప్రతి మనిషిలో తెలిసో తెలియకో అలా గూడు కట్టుకున్నది కనుక లోపల ఇది కదిలిస్తూ ఉంటుంది. ఇంతగా నా వాళ్ళెవరు, ఏది నాకు సుఖం, ఏది నాకు సుఖ కారణం, నేను సుఖపడాలి ఈ ప్రపంచంలో, ఎంతో కాలం నేను ఈ ప్రపంచంలో ఉండలేను, ఉన్నవాళ్ళు కూడా నాతో ఎంతో కాలం కలిసి జీవించలేరు, నేను కూడా వాళ్ళతో ఎంతో కాలం కలిసి జీవించేటువంటి అవకాశం లేదు, కనుక నాకు సుఖస్థానం ఎక్కడ, సుఖ హేతువు ఏది, ఎవరిని పట్టుకుంటే నేను ఆనందంగా ఉండగలను, ఇంతగా ఎవరు ఈ ప్రపంచంలో నా వాళ్ళు అనేటువంటి ప్రయత్నం ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది. బస్ స్టాండ్కి వెళ్ళి కనుక సిటీ బస్ ఎక్కారంటే ఇదే. వెనక చాలా ఉంటాయి సీట్లు ఖాళీ, సరేనా? ఎక్కడ సీట్లు ఖాళీగా ఉండినా మనిషి ఇట్లా చూస్తాడు బస్సు ఎక్కగానే, ఏంటి ఎవడు పక్కన కూర్చోవాలని. ఇది కర్మ. ఎక్కడ కూర్చుంటే ఏంటి, నీ ప్రయాణం నీది, సరేనా? వాళ్ళతో కలిసి మనం రాలేదు. ఎంతోమంది బస్సులో ప్రయాణం చేస్తుంటారు, కానీ అట్లా కూర్చోగానే నా వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని, ఇతను నా ఫ్రెండా, నాకు తెలిసిన వాడా, అతని పక్కన కూర్చోవాలి, వెళ్ళి అతని పక్కన కూర్చుంటాం అనుకోండి. ఎంతకాలం ఆయనతో కలిసి మనం ప్రయాణం చేసేది. ఆయన స్టాప్ వస్తే ఆయనన్నా దిగుతాడు, లేదు మన స్టాప్ ముందుగా వస్తే మనమన్నా దిగిపోతాం. ఓకే, సినిమాకు పోతే సినిమాలో కూర్చోండి అంటే ఏ చైర్లో ఎక్కడ ఉండాలి, ఇక్కడ కూడా అదే జరుగుతుండేది. ఇప్పుడు నేను మధ్య మధ్యలో కూర్చోండి అంటున్నాను చూచారా, ముఖ్యంగా లెఫ్ట్ సైడు. ప్రాబ్లం ఏంటంటే అట్లా వస్తానే వాళ్ళు ఎత్తుక్కుంటుంటారు మంగమ్మ ఎక్కడ ఉందా అని. మంగమ్మ కాదు చెంగమ్మ, నువ్వు కూర్చొని విను. మంగమ్మలు చెంగమ్మలు ఎప్పుడైనా ఉంటారు, వాటి వల్ల ఉపయోగం లేదు మనకు. మనం వచ్చింది ఇక్కడ జ్ఞానం కోసం, మంగమ్మ కోసం కాదు. ఓకే, గంగమ్మ కోసం వచ్చాం, జ్ఞాన గంగమ్మ కోసం వచ్చాం, మంగమ్మ కోసం కాదు. కానీ ఇక్కడికి వచ్చినా కూడాను ఇక్కడ ఎవరు నా వాళ్ళు అని వెతుకుతూ ఉంటారు. అది వచ్చిన బాధ. సినిమాకు పోతే ఆడ కూర్చోడు, సీట్లు ఉంటాయి, కానీ ఎవడున్నాడా అని పోయి అక్కడెవడో ఉంటే ఈ మధ్యలో నడిచి అందరినీ తొక్కుతూ సారీ సార్ అని ఆడిపోయి కూర్చొని వాళ్ళ దగ్గర తిట్లు తిని, సరేనా? అక్కడ కూర్చున్నాం సరే, ఆ కూర్చున్న తర్వాత వాళ్ళు ఎంతవరకు ఉంటారు అంటాను. బస్సులో ఎక్కితే ఎక్కడో ఒక చోట దిగిపోయేవాళ్ళే, నువ్వు పక్కన వెళ్ళి కూర్చున్నా. సినిమాలో పోయి పక్కన కూర్చుంటే ఎప్పుడో ఒకప్పుడు లేచిపోయేవాళ్ళే. ఎప్పుడది సినిమా అయిపోయిన తర్వాత లేచిపోతారు, సినిమా బాగలేకపోతే మధ్యలో లేచిపోయినా చేసేదేం లేదు. ఎవరితో ఈ సంబంధాలు పెట్టుకున్నా దిగిపోయేవాళ్ళే, లేచిపోయేవాళ్ళే. అంటే దేహాలు శ్మశానంలో దిగిపోతాయి,
ప్రాణాలు గాలిలో లేచిపోతాయి. అది ఇంకేమీ లేదు విషయం. అది దిగిపోయేవాళ్ళు లేచిపోయేవాళ్ళు అంటే వీళ్ళే. కనుక ఎప్పుడైతే ఇలా మనం ఇది సుఖ కారణం అనుకుని దానికోసం ప్రయత్నం చేసి జార విడుచుకుంటూ ఉంటామో గుండెలు బరువెక్కుతూ ఉంటాయి. ఈ గుండె భారంతో జీవితాన్ని కొనసాగిస్తూ పోవాలి. ఇది నాకు సుఖం అనుకున్నాను, ఇది నాకు కాదని తెలిసింది. ఆ వ్యక్తి వల్ల నాకు సుఖం అనుకున్నాను, కాదని తెలిసింది. ఈ గుండె భారం ప్రతి మనిషికి ఉంది. ఇది భారం. ఓసారి ఎక్కువైపోతే హార్ట్ అటాక్ వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వీటంతటికీ కారణం ఏమిటో తెలుసు. అవసరం లేనివన్నీ కూడాను అవసరంగా మన మనసులో చేరిపోయాయి. వీటిని గురించి ఎప్పుడు ఆలోచించడం లేదు మనం. ఇదే దుఃఖం. కాబట్టి దుఃఖానికి ప్లీజ్ లేనివి కారణము అని కొందరు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏవో లేవు, అందువల్ల నా జీవితంలో దుఃఖం ఉంది, ఇది కొందరు అభిప్రాయం. దుఃఖానికి ఉన్నవి కారణము అని మరికొందరు అభిప్రాయం. ఇవి ఉండడం వల్ల నేను దుఃఖంతో ఉన్నా. అసలు ఇవి కనుక లేకుండా ఉంటే బాగుండేది. ఇదిగో ఆరోగ్యం బాగాలేదు, అందువల్ల దుఃఖంతో ఉన్నా. ఇది ఉన్నదే. అనారోగ్యం ఉంది, అందువల్ల నేను దుఃఖంతో ఉన్నా. ఇదిగో ఫలానా వ్యక్తి నాకు కూడా ఉన్నారు, అందువల్ల దుఃఖంతో ఉన్నా. కనుక దుఃఖానికి ఉన్నవి కారణము అని కొందరు, లేనివి కారణము అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు ఈ ప్రపంచంలో. కానీ సత్యం ఏమిటో తెలుసా? దుఃఖానికి ఏవో లేకపోవడము కారణం కాదు. ఎందుకని? అవి ఉన్నవాళ్ళు సుఖంగా లేరు. దుఃఖానికి ఉన్నవి కారణం కాదు. ఎందుకని? అవి ఉన్నవాళ్ళు కూడా దుఃఖపడడం లేదు. కనుక దుఃఖము అనేటువంటి దానికి లేనివి కారణం కాదు, ఉన్నవి కారణం కాదు. ఉన్నవి లేనివి ఈ రెండు దుఃఖానికి కారణం కావు అని తెలియకపోవడమే దుఃఖానికి కారణం. కనుక దుఃఖం మనిషికి సమస్య కాదు, జ్ఞానం లేకపోవడం సమస్య. అండర్స్టాండ్ ది పాయింట్. దుఃఖం మనిషికి సమస్యే కాదు, జ్ఞానం లేకపోవడమే సమస్య. అందుకని జ్ఞానానికి పెద్ద పీఠ వేసింది మన భారతీయ సంస్కృతి. ఈ జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నంలో నిరంతరం మన మనసు లగ్నం కావాలి. ఈ జ్ఞానం కోసమే ధ్యానం, చిత్తశుద్ధి కోసం. ఓకే, జ్ఞానం గురువిస్తే వస్తుంది. గురువు జ్ఞానం ఇచ్చినా, శ్రవణం జరిగినా కూడాను దాని ఫలితం రావడం లేదంటే చిత్తశుద్ధి లేదు. కనుక ఈ చిత్తశుద్ధి జరగడం కోసం ధ్యానం. జ్ఞానం వల్ల మోక్షం, జ్ఞానాన్ని పొందడానికి ధ్యానం. ఇది విషయం, ఇంకే లేదు. ధ్యానం వల్ల మోక్షం కాదు, జ్ఞానం వల్ల మోక్షం. మోక్షం జ్ఞాన రూపంలో ఉంది. జ్ఞానాన్ని గురువిస్తే అందుతుంది. అది అందుకోవడానికి చిత్తశుద్ధి కావాలి. ఈ చిత్తశుద్ధి కోసం ధ్యానం. ధ్యానంలో జరిగేది ఏంటి అని ఇది. ఇంతవరకు ఈ ప్రపంచంలో సుఖాలు, సుఖహేతువులు, దుఃఖము, దుఃఖ కారణాలు ఇలా ఆలోచిస్తూ పరుగులెత్తుతూ ఏవో 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 సాధించుకునేటువంటి ప్రయత్నంలో సతమతమయ్యేటువంటి మనసు, వాటిని పోగొట్టుకున్నప్పుడు కుమిలిపోయేటువంటి మనసు, ఒక్కసారి తనకు ఏం కావాలో, తను ఏమి చూడాలో ఆలోచించుకునేటువంటి అవకాశం ధ్యానంలో కలుగుతుందే కానీ ఇంకో చోట కలిగేందుకు అవకాశమే లేదు. అందువల్ల సాధన పంచకం చివరి శ్లోకంకి వచ్చేసింది కనుక చివరి సోపానాల్లో ధ్యానము, జ్ఞానము రెండు ప్రధానంగా ఉన్నాయి. 5th శ్లోక ప్లీజ్. ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాత్ నాప్యుత్తరైః శ్లిష్యతాం ప్రారబ్ధం త్విహ భుజ్యతాం అధ పరబ్రహ్మాత్మనాస్థీయతాం. ఈ చివరి శ్లోకంలో 8 సాధనలు ఉన్నాయి. ఇక్కడికి సాధన పంచకం అనేటువంటి ఈ ప్రకరణ గ్రంథం సమాప్తమవుతుంది. ఏకాంతే సుఖమాస్యతాం అంటే ధ్యానం స్టార్ట్ అయింది. ఏకాంతే సుఖం ఆస్యతాం. ఏకాంతే జనము లేనిటువంటి చోట, నిర్జన ప్రదేశంలో, ఏకాంతంలో. ఆస్యతాం కూర్చోవాలి. ధ్యానం ఎట్లా కూర్చోవాలి? సుఖంగా కూర్చోవాలి. సుఖం
ఆస్యతాం. ధ్యానం చేసేది సుఖం కోసమే. సుఖం కోసం ధ్యానం చేస్తున్నాం గనక సుఖంగానే కూర్చోవాలి. ఆకలి కోసం భోంచేస్తాం గనక ఆకలితోనే భోజనం చేయాలి, అంతే. కాబట్టి సుఖం ఆస్యతాం. ఏ సుఖాన్ని అయితే మనం ఆశించి, సుఖ కారణం కాదు, సుఖం. సీ ద డిఫరెన్స్. ఇంతవరకు మనం పరిగెత్తేది సుఖ కారణాలు ఏంటి, ఇప్పుడు వాస్తవంగా సుఖం ఎక్కడ. అందువల్ల సుఖం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం కనుక, సుఖస్థానం ఏదో దాని వైపు తిరుగుతూ ఉన్నాం కనుక సుఖం ఆస్యతాం. చక్కగా సుఖంగా కూర్చోవాలి. ఇది ఆసన సిద్ధి. ఫస్ట్ పాయింట్, ధ్యానంలో ఆసన సిద్ధి. ఇది యోగశాస్త్రంలో అయితే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇది యోగం, అష్టాంగ యోగం. కనుక దాంట్లో మూడవది ఆసనం. యమ, నియమ, ఆసనం. ఆ తర్వాత ప్రత్యాహారం, ఇంద్రియ నిగ్రహం. కనుక ఆసన సిద్ధి మొట్టమొదట కూర్చోవడం అనేటువంటిది రావాలి. కొంతకాలం కూర్చోగలిగి ఉండాలి. ఎందుకంటే మనల్ని మనం చూసుకునేటువంటి ప్రక్రియ ఇది. ఇదొక చాలా, ధ్యానం అనేది అదేదో బండ మోసినట్టుగా చేసేది కాదు. అదొక అందమైనటువంటి చర్య జీవితంలో. మనకు చాలా ఇష్టమైన ఆహారాన్ని భోంచేసేటప్పుడు ఎంత మనకు ఆనందంగా ఉంటుందో, ఎవరెవరికి ఎక్కడెక్కడ ఆనందమో వాటికి మించిన 1000 రెట్ల ఆనందం కలిగేటువంటి ప్రదేశం ఇది. ధ్యానం అనేటువంటి చిన్న విషయం కాదు ఇది. అందువల్ల సుఖం ఆస్యతాం, ఏకాంతే సుఖం ఆస్యతాం. ఏకాంతంలో సుఖంగా కూర్చోమన్నాడు ధ్యానానికి. ఇది ఆసన సిద్ధి. అయితే ఎలా కూర్చోవాలి అన్నప్పుడు శాస్త్రం చెప్పింది, సిద్ధాసనంలో కూర్చోవచ్చు, పద్మాసనంలో కూర్చోవచ్చు, వీరాసనంలో కూర్చోవచ్చు అని. ఒకవేళ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, ఆర్థరైటిస్ ఉండి, అప్పుడు సిద్ధాసనంలో కూర్చోండి, వీరాసనంలో కూర్చోండి అంటే ఇంకా ఆ తర్వాత చేసే ధ్యానం అంతా మోకాళ్ళ ధ్యానం. అందువల్ల సుఖం ఆస్యత, అక్కడ ఇది కూడా ఉంది కనెక్షన్. అయ్యా కూర్చో, సుఖంగా కూర్చో. ఎట్లా సుఖంగా ఉంటే అట్లా కూర్చో, నీ యొక్క పరిస్థితిని బట్టి, నీ దేహస్థితిని బట్టి. కొందరు కూర్చోవచ్చు, కొందరు కూర్చోలేకపోవచ్చు, కొందరికి అసలు కాళ్ళే ముడవడానికి వీళ్ళు లేకుండా ఉంటాయి. కాబట్టి నీకు ఎలా కూర్చుంటే అలా సుఖమో కూర్చో. ఎందుకంటే ధ్యానం చేయడం ప్రధానమైనటువంటి విషయం. సాధ్యమైనంత వరకు ఇలా కూర్చోవడంలో, ఎరెక్ట్ పొజిషన్లో కూర్చోవడంలో మనసు చక్కగా నిగ్రహింపబడేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఏకాంతే సుఖం ఆస్యతాం. ఎక్కడ కూర్చోవాలి ధ్యానానికి? ఏకాంతంలో. కాబట్టి సుఖం ఆస్యతాం, కూర్చోమనం కడుము ఏమని ఇక్కడ ఏం లేదు. కాబట్టి సుఖంగా కూర్చోవడం ఏకాంతంలో. ఏకాంతంలోనే ఎందుకు కూర్చోవాలి? మన మనసు అలవాటు పడిపోయింది 10 మందిలో ఉండడానికి. దీన్ని ఒంటరిగా ఉంచడం చేత కాదు మనకు. అందువల్ల ధ్యానంలో, ధ్యానం చేయాలనుకునేటువంటి వాడు మనసును మొట్టమొదట తనతో తాను ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది ఒక పెద్ద విషయం. ఎప్పుడైనా సరే మనసు మాత్రం మనది, కానీ ఇది మన దగ్గర ఎప్పుడుందో మనకు ఎప్పుడు అర్థం కాలేదు. ఎందుకో తెలుసా? ఎప్పుడు ప్రశ్నించలేదు ఇది మన మనసు మన దగ్గర ఉందా అని. ఒక్కసారి బుక్కు పెన్ను కనుక తీసుకొని రాసుకుంటే అర్థమవుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఎప్పుడు ఉండదు మన దగ్గర మనసు. ఇది తమాషా. మనం ఇప్పుడున్నామనుకోండి, టిఫిన్ ఏం చేస్తే బాగుంటుంది. అప్పుడు టిఫిన్ అంటే టిఫిన్ దగ్గర ఉందని అర్థం. ఆఫీస్ విషయంలో ఉంటుంది, ఇంక సినిమాల విషయంలో ఉంటుంది, ఎక్కడో రాజకీయాల్లో ఉంటుంది, ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఏం చేయాలని ఉంటుంది, బట్టలు ఉంటుంది. ఎప్పుడు అవుట్ సైడ్ ఉంటుందే కానీ మన దగ్గర ఉండనే ఉండదు ఒక్క క్షణం కూడా అని మనకు తెలియదు. అది మనసులో ఉండే తమాషా. ఇప్పుడు మనసు మనదే, కానీ 24 గంటలు బయట తిరుగుతూ ఉంటుంది. అది దాన్ని అసలు మన దగ్గర ఉందా లేదా అనేది మనం నిర్ణయించుకోవాలంటే ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ధ్యానంలో కూర్చున్నప్పుడే తెలుస్తుంది. అంతవరకు తెలిసే అవకాశం లేదు. అంతవరకు అది పోతూ ఉంటుంది, మనం పోతూ ఉంటాం. అది ఎక్కడెక్కడ బొమ్మంటే అక్కడ మనం పోతాం. విచిత్రమైంది ఇది. అందువల్ల ఏకాంతంలో ఉండాలి. ఏకాంతం అంటే ఏంటి? ఎవరు లేనటువంటి ప్రదేశం. ఎవరు లేని ప్రదేశం ఏకాంతం కాదు. మనసు కానీ మనసు మాత్రం బయట తిరుగుతుంది. మనసులో అన్నీ చేరిపోయి ఉన్నాయి. కాబట్టి ఏవేవైతే మనసులో చేరిపోయి ఉన్నావో అవన్నీ ఉండేటప్పుడు ఏకాంతం లేదు. ఇదే కనుక ఏకాంతంలో ఈ పరిస్థితి కనుక మనసుకు ఉంటే అది కూడా ఏకాంతం కాదు. కాబట్టి ఏకాంతము అంటే ఒంటరితనం కాదు, ప్లీజ్. అది లోన్లీనెస్. ఒంటరితనం అనేది లోన్లీనెస్. ఇది లోన్లీనెస్ కాదు, అలోన్నెస్. దట్ ఈస్ ద డిఫరెన్స్. కాబట్టి ఒంటరిగా ఉండడం వేరు, ఏకాంతంలో ఉండడం వేరు. ఎవ్వరూ లేకుండా నేను ఒక్కడే ఉన్నాను అనుకుంటే అది ఒంటరితనం. ఏకాంతం అంటే ఏమిటంటే నా మనసులో ఏమీ లేకుండా నా దగ్గర ఉంటే అది ఏకాంతం. కనుక అలా ఉండాలి అనుకునేటువంటి వాడికి ఏకాంతం ఉపయోగపడుతుంది. ఒక నిర్జన ప్రదేశం, కేవలం నిర్జన ప్రదేశానికి వెళ్ళినంత మాత్రాన
ధ్యానం జరుగుతుందని చెప్పడానికి లేదు. కానీ ధ్యానం చెయ్యాలి అనే అభిప్రాయం ఉండేవాడికి ఏకాంతం ఉపయోగపడుతుంది. ఏకాంతంలో ఉన్నంత మాత్రాన ప్రశాంతత కలుగుతుందని చెప్పలేం. ఒక్కోసారి అశాంతి కూడా ఎక్కువ కావచ్చు ఏకాంతంలో ఉంటే. కొందరు ఒంటరిగా ఉంటే ఎక్కువగా ఆలోచిస్తారు, అందువల్ల 10 మందిలోకి వెళ్ళిపోతారు. కనుక ఇదిగో ఆలోచన సరళి, ఆలోచన విధానం. కనుక ఒంటరిగా ఉండేటప్పుడు ఎంత సుందరమైనటువంటి ఆలోచనలు చేయాలి అని తెలిసి ఉంటే మాత్రమే తనలో తాను ఉండగలడే కానీ లేకపోతే ఈ మనసు ప్రపంచం వైపుగా పరిగెత్తుతూ పోదు. కనుక ఒంటరిగా ఉన్నంత మాత్రాన ధ్యానం సాగుతుంది అని లేదు. కానీ ధ్యానం చెయ్యాలి అనే అభిప్రాయం ఉండేటువంటి వాడికి ఏకాంత ప్రదేశం సక్రమంగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఏకాంతంలో భయం కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. నా లైఫ్లో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. చిన్నప్పుడు అప్పుడు సరిగా ధ్యానం కూడా తెలియదు, ఎస్ఎస్ఎల్సీ చదువుతున్న టైంలో. కానీ ఏదో మూసుకొని కళ్ళు మూసుకొని ఏదో మంత్రం చెప్తూ ఉండేది. ఒక తోట దగ్గరకు పోయి అక్కడ ధ్యానం చేస్తుండేవాడిని నేను. పక్కన నది ఒకటి పోతూ ఉండేది. ఆ పక్కన పెద్ద పెద్ద బండలు అవి ఉండేవి. అందులో ఒక పెద్ద బండ దగ్గర కూర్చొని ముందు ఇసుక ఉండేది, స్నానం చేసి వచ్చేది ఆ నదిలో. ఆ బండ కిందనే చక్కగా ఉంటుంది ఆ బండల, దాని కింద ఈ వైపున కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేది. శివానంద స్వామి అప్పుడు ఒకటి ఏదో రాశారు, ఊరికే ధ్యాన స్థలాన్ని ఊరికే మార్చొద్దు. ఎక్కడైతే నువ్వు ధ్యానం చేస్తావో అదే స్థలంలో కూర్చుంటే అక్కడికి వెళ్ళి కూర్చోగానే అవే థాట్స్ వస్తాయి అని ఏదో రాసి ఉన్నారు. అది చిన్నప్పుడు చదివి అందుకని అదే ప్లేస్లో పోయి కూర్చునేది. ఎప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఎక్కడన్నా కూర్చుంటే నాకు ధ్యానం జరిగేది కాదు. అందువల్ల అదే ప్రదేశానికి పోయి కూర్చొని చేస్తూ ఉండేవాడిని. కాబట్టి ఆ ప్రదేశంలో ధ్యానం ఉంది, ఆ ప్రదేశంలో ధ్యానం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఒకటి నాకు ఉండేది. ఒకరోజు నేను వెళ్ళేటప్పటికి ఆ బండ కింద నుంచి ఒక త్రాచుపాము ఇట్లా వచ్చి ఇట్లా పోతున్నది. ఆ రోజు వరకు ఆ ప్రదేశం అంటే అక్కడే ధ్యానం జరుగుతుంది, బుద్ధుడికి బోధి వృక్షం లాంటిది ఇది నాకు అనుకునేవాడిని. ఆ రోజు నుంచి మళ్ళీ ఆ వైపు పోనే లేదు. ఎందుకంటే పాము కనపడింది కనుక. ఇంకా ఆ తర్వాత అది పోయి ఉండొచ్చు, నాకు మాత్రం మనసులో చేరిపోయింది. ఇప్పుడు అది పాము ఎక్కడుందంటే బయటకు అది ఇప్పుడేది నా తలలో చేరిపోయింది. అందువల్ల ఎక్కడైనా ధ్యానం కుదరుతుంది కానీ ఆ బండ దగ్గర తప్ప. ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ధ్యానం అనేది కూడా ఒక ప్రదేశానికి సంబంధించింది కానే కాదు. కనుక ఒక ప్రదేశానికి సంబంధించింది అయితే ఇప్పుడు కూడా నాకు అడగాలి. అప్పుడు అనిపించింది, ఓహో ఒక ప్రదేశానికి సంబంధించింది కాదు, మన మనసు ధ్యానం చేసేటువంటి పరిస్థితిలో ఉండాలి, ధ్యానాసక్తి మనసుకు ఉండాలి, ధ్యానం చేయాలి అనేటువంటి ఆవేశం మనసుకు ఉండాలి, ధ్యానం యొక్క ఆవశ్యకత అవసరం ఏమిటో మనసుకి తెలిసి రావాలి. ఇది ప్రధానమైనటువంటి విషయం అని ఆ రోజుల్లో ఊహించుకున్నాను నేను. కనుక ఏకాంతం అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. దేనికని? మనసును మన మనసుతో మనం ఉండడానికి. కాబట్టి ఏకాంతంలో ఇంకెవరూ ఉండరు గనక మనతో మనం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎవరో ఒకరు పక్కన ఉండినా ప్రపంచమే జ్ఞాపకం వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా ప్రపంచం కాకుండా మనల్ని మనం చూసుకోవడానికి ఏకాంతం. ఎందుకంటే అంతకన్నా సుఖం మరొకటి లేదు. ఈ ప్రపంచంలో ఏది చూసినా సుఖం లేదు, మనల్ని మనం చూసుకోవడమే సుఖం. అందుకని నిద్ర లేస్తానే ఏం చూస్తాం? అద్దం చూస్తాం. ఎందుకో తెలుసా? అద్దంలో ఏం కనిపించదు, మన ముఖం తప్ప. అది బాగుండినా బాగలేకపోయినా మన ముఖాన్ని మనం చూసుకోవడం మనకు చాలా హాయిగా ఉంటుంది. కాబట్టి అద్దం చూసేటప్పుడు బాధపడిన వాళ్ళని ఎవరిని చూడలేదు ఇప్పటివరకు. అద్దం చూడడం అంటేనే బాగలేని వాడు కూడా ఏదో బాగున్నట్టుగా ఫీల్ అయిపోతాడు. నిజమే. కారణం ఏంటి? అది నా రూపం గనక, నా ప్రతిరూపం గనక. నా ప్రతిరూపం నాకు ఆనందాన్ని ఇస్తూ ఉంది, నన్ను చూసుకోవడంలో నాకు ఆనందంగా ఉంది. కానీ యథార్థంగా ఇది మన దేహం, మనం చూసేది అద్దంలో, దర్పణంలో. వాస్తవంగా మన స్వరూపం ఏమిటో చూసుకోవడానికి అనువైనటువంటిది ధ్యానం గనక ఇటువంటి ధ్యానానికి ఏకాంతంలో ఉన్నాం. కాబట్టి వాస్తవానికి ఏకాంతం అనేటువంటిది భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి వరమేమోనని. కనుక భగవంతుడి మీద కనుక మనసు ఉంటే, సుఖహేతువు కాదు సుఖస్థానమే భగవంతుడు అని తెలిసినప్పుడు మనసు ప్రపంచం మీదకి వెళ్ళదు గనక ఏకాంతంలో ఉంటుంది. అందుకని సాధువులు ఎవ్వరు లేకపోయినా ఒక్కరే ఉండగలరు. ఒక ఆశ్రమంలో ఒక చోటే ఉంటాడు సాధు, ఇంకో చోట పోడు, ఒక రూమ్లోనే ఉంటాడు కూర్చొని. ఎందుకో తెలుసా? తను ఒంటరివాడని మనం అనుకుంటున్నాం, కాదు, తనకు కూడా భగవంతుడు ఉన్నాడు, తనకు కూడా తత్వం ఉంది, తనకు కూడా సత్యం ఉంది. తాను ఒంటరిగా ఉంటే తనను చూసుకుంటూ ఉన్నాడు. అదొక అందమైనటువంటి ప్రక్రియ. కనుక ఏకాంతే సుఖమాశ్యతాం, ఏకాంతంలో సుఖంగా కూర్చోవాలి, ధ్యానం ఇది అలవాటు చేసుకోవాలి. మొట్టమొదట ప్రారంభంలో కష్టంగా ఉండినా క్రమేపీ అదొక అందమైనటువంటి అలవాటుగా మారిపోతుంది. అది లేకపోతే ఈరోజు ఏదో పోగొట్టుకున్నాననేటువంటి భావన మనకు కలుగుతూ ఉంటుంది. అటువంటి ఆనందాన్ని
సాధారణంగా ప్రపంచంలో మనం పొందలేనటువంటి ఆనందాన్ని ఏకాంతంలో, అంటే మనతో ఉండేటువంటి సమయంలో ఆనందం కలిగే అవకాశం ఉంటుంది. అంతేగాని మనసు మనది, నేను మనసు కాదు, కానీ నాకు మనసు ఉంది. ఓకే, ఈ మనసు ప్రపంచంలో తిరుగుతూ ఉంటే నా దగ్గర ఉన్నట్ట లేనట్ట? అయ్యా, ఆయన మనసు ప్రపంచంలో తిరుగుతూ ఉంది, ఎందుకంటే అది నాది కాదు కనుక. మరి నా మనసు కూడా ప్రపంచంలో తిరుగుతూ ఉంది, ఇంక ఏంటి అసలు నాకు మనసు ఉందా లేదా? నా మనసు అన్నప్పుడు నా దగ్గర ఉండాలి కనీసం, నేను మనసు కాకపోవచ్చు. ఓకే, నా పెన్ను నా దగ్గర ఉంది కానీ నా మనసు నా దగ్గర ఉండదు. అది ఉందా లేదా, దాన్ని ఎలా ఉంచుకోవాలి, ఎందుకని మనసుతోనే ధ్యానం చేయాలి కనుక అనేది తెలియాలి అనుకున్నప్పుడు ఏకాంతంలో కూర్చోవాలి. మక్కువతో మనసు కుక్కను చేరదీసి పెంచినాను, మక్కువతో మనసు కుక్కను చేరదీసి పెంచినాను, తిండేమో నా ఇంట కాపలా పరుల ఇంట. మక్కువతో మనసు కుక్కను చేరదీసి పెంచినాను, మక్కువతో మనసు కుక్కను చేరదీసి పెంచినాను, తిండేమో నా ఇంట కాపల పరుల ఇంట. ఇదేమి చోద్యమో దీనికేది వైద్యమో, ఇదేమి చోద్యమో దీనికేది వైద్యమో. ఎందుకంటే ఎప్పుడైతే మనసు బయట తిరుగుతూ ఉందో అది నాది. ఇప్పుడు మన ఇంట్లో కుక్క ఉందంటే మన ఇంటికి కాపలా కాయాలి, కానీ మన ఇంట్లో భోంచేసి పక్కింటి పోయి కాపలా కాస్తుంటే అదేం కుక్క? అది అంత విశ్వాసం లేని దాన్ని దగ్గర పెట్టుకొని ఏమి సుఖపడాలని. కాబట్టి మన మనసుని మనం ఉబ్బిపోతుంటే తబిర్బులు అవుతుంటే అది ఎంతసేపటికి ప్రపంచంలో తిరుగుతూ ఉంటే కుక్కలాగా ఏం ఉపయోగం? అందుకని అసలు ఎందుకని ఇది ఇలా పోతా ఉంది, దానికి సుఖహేతువు ప్రపంచంగా ఉంది. దట్స్ ద పాయింట్. సుఖహేతువు ప్రపంచంగా ఉంది. ఈ ప్రపంచంలో సుఖపడగలను అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇది పోవాలంటే అతః విచార కర్తవ్య. ఇప్పటి వరకు మనం చేసిన విచారంలో ఏ ప్రపంచం వైపు అయితే పోతున్నామో ఇక్కడ ఉండేటువంటిది ఏది సుఖం కాదు, సుఖహేతువు కూడా కాదు, నిరంతరం మారుతూ ఉన్నది ఈ ప్రపంచం. కాబట్టి ఏదైతే మార్పు చెందకుండా ఉందో అది సుఖం, అది నిత్యం, అదే నిత్యానందం, శాశ్వతానందం, అది సుఖం, నిత్య సుఖం. దానికోసం ప్రయత్నం చేయాలి. ఈ యొక్క మార్గంలో మన మనసు మన దగ్గర ఉండాలి కనుక ఒక చోట ప్రశాంతంగా కూర్చోవాలి. ఇది ఏకాంతం. ఇంకా తమాష ఏంటంటే శాస్త్రంలో ఏక అంతః రెండున్నాయి. అక్కడ మళ్ళీ సంధి కూడా ఉంది. అంతః అంటే చివర, ఏక అంటే ఒకటి. చివరలో ఉండే గమ్యం ఏంటో తెలుసా మనకు? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అది ఈ ప్రపంచంలో ఎన్ని మనకు ఉండినా మన గమ్యం ఏమిటంటే ఏకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం గనక, ఏకాత్మ స్వరూపం గనక దానిని పొందడానికి అంతః చివరలో దానిని పొందాలి మనం. అంటే మన జీవిత గమ్యం అదై ఉంది కనుక ఏకాంతం అనేటువంటిది మన జీవిత గమ్యం ఉంది. దానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఏకాంతంలో సాగుతూ ఉంది. అంతే. ఏకాంతే సుఖం ఆస్యతాం. మరి కూర్చున్నాం, తర్వాత ఏం చేయాలి? పరతరే చేతః సమాధీయతాం. పరతరే పరమేశ్వరుని యందు, పరబ్రహ్మమునందు, పరమాత్మ యందు పరతరే చేతః చిత్తం, మన మనసుని సమాధీయతాం, సమ్యకాధీయతాం. ఈ మనసుని భగవంతుని యందు పెట్టాలి. అది అక్కడ. అందుకు ఏకాంతంలో కూర్చొని ఇంటి విషయాలు ఆలోచించడం కాదు, ఏకాంతంలో కూర్చొని ప్రాపంచికమైనటువంటి విషయాల గురించి చింతించడం కాదు. కనుక ఏకాంతంలో కూర్చోవడం దేనికి? ఏదైతే నేను గురువు దగ్గర శ్రవణం చేస్తున్నానో దీన్ని మళ్ళీ నేను సుస్థిరంగా హృదయంలో నిలుపుకోవాలి. అలా నిలుపుకోవడానికి ఏ ప్రతిబంధకం లేకుండా ఉండాలి అని అభిప్రాయపడుతూ ఉన్నాను కనుక నిర్జన ప్రదేశం అయితే, జనం లేనిటువంటి చోట, ఎందుకని నాకు ధ్యానాసక్తి ఉంది కాబట్టి ఈ ధ్యానం కొనసాగడానికి ఏది లేక, ఇప్పుడు ఇంట్లో ఉంటాం, ధ్యానం చేయాలంటాం, సర్రని ఫోన్ మోగద్ది, మనమన్నా లేచిపోవాలి, ధ్యానం పోతుంది. లేదనుకోండి, ఇంట్లో ఆవిడ సరిగా వినలేదనుకోండి, ఇక్కడి నుంచి మనం అరిచి ఫోన్ వినపడతా ఉంది, నీకు తెలియదు, నేను ధ్యానం చేస్తా ఉంటాడు. ఆవిడ ఆయన ధ్యానానికి కూర్చున్నాడా? అయితే మనశ్శాంతి లేదు మనకు. ఆయన ధ్యానానికి కూర్చుంటే మనకు మనశ్శాంతి లేదు. ఇప్పుడు స్వామీజీ చెప్పేది కరెక్ట్, ఈ సంసారంలో సుఖం లేదు. ఎందుకంటే నేను ఆ మాత్రం ధ్యానం చేస్తున్నాను, ఫోను
ఏమీ చేయలేము. అందుకని ఏకాంతంలో పోయి కూర్చొని అనుకోండి, ఫోను లేదు, మరొకటి లేదు, హాయిగా మనకు మనం కూర్చోవచ్చు. కాబట్టి బాహ్యం నుంచి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేవు, పరుల నుంచి ఏ విధమైనటువంటి ప్రతిబంధకాలు లేవు. ఇంకేదైనా కలిగిస్తే మన మనసే కలిగించాలి. కాబట్టి ఈ మనసుని భగవంతుని యందు లగ్నం చేయాలి. పరతర్రి చేతః సమాధీయతాం, పరమాత్మ యందు మనసును లగ్నం చేయాలి. లగ్నం కాదు అది. ఇది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ధ్యానం చేస్తే తెలుస్తుంది. లేకపోతే రేపు చేస్తానండి ధ్యానం, ఎల్లుండి నుంచి ప్రారంభం చేస్తాం, చాలా బ్రహ్మాండంగా తీవ్రతరంగా చేస్తాను నేను. ఎందుకనంటే నేను ఏది కూడా పట్టుకుంటే వదిలేవాడిని కాదు. ఆఫీసులో కూడా అంతే, రాత్రి 10 అయినా కూడా నేను ఫైల్స్ చూస్తూనే ఉంటాను, అర్థమవుతుంది. కాబట్టి నాకు పట్టుదల కలిగినటువంటి వాడిని, అదే పట్టుదల దేంట్లో అయినా ఉంటుంది నాకు. కాబట్టి దీంట్లో కూడా చేస్తా. ఆ పట్టుదల వేరు, ఈ పట్టుదల వేరు. అక్కడ పట్టుదల, ఇక్కడ పట్టు విడుపు వచ్చిన బాధ అది. కనుక మనసుకి అది అలవాటు కనుక ఆ పని చేయగలదు. ఇది అలవాటు కాదు, ఇది చేయలేదు. మనసు బహిర్ముఖం అవుతూ ఉంటుంది ఎప్పుడు. ప్రపంచం మీదకి పోవడం చాలా తేలిక, కానీ పరమేశ్వరుడి మీదకి రావాలంటే వీలు కాదు. ఎందుకని చాలా కాలంగా ప్రపంచం చుట్టూ తిరగడం దానికి అలవాటు అయిపోయింది. దొంగ గొడ్డు, యథార్థం చెప్పాలంటే దొంగ పశువులు ఉంటాయి కొన్ని, వాటికి ఎంత గడ్డేసినా కూడా పక్క పొలాల్లో పోయి పడుతుంటాయి. కాబట్టి లేక కాదు, వాటి లక్షణం అది. కనుక మనది కూడా ఇది ఒక దొంగ గొడ్డు, ఇది ఒక దొంగ పశువు, ఇది తిరగడం అలవాటు పడిపోయింది. ఈ పొద్దు మనం దాన్ని ఏకాంతంలో పెట్టినా కూడా అది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మనకు తెలియదు, కొట్టుకొని పోతూ ఉంటాం. ఇప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవ 3 సార్లు అన్న తర్వాత 4వసారి ఒకటి జ్ఞాపకం చేస్తుంది. ఆ వాసుదేవరావు మనకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని. ఆయన ఎవరు? ఆయన ఆఫీస్ ఆయన. అర్థమవుతుంది. మరి పోయినసారి ఇస్తానన్నాడు, నేను ఆ జీతం తీసుకునేటప్పుడు లేను, మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరికి ఇచ్చేసాను, ఈసార్లు ఇస్తానన్నాడు. కాబట్టి ఈసారి అట్లా కాదు, అక్విటెన్స్లో సంతకం పెట్టేటప్పుడు నేను పక్కనే ఉండాలి. ఇదే ప్రపంచంలో. మంచి చేస్తే ఉపయోగం లేదు. ఆ రోజే అడిగాడు, ఇచ్చాను, ఇవ్వలేదు. ఇది 15 నిమిషాలు నడుస్తుంది. వాసుదేవరావు వ్యవహారం 15 నిమిషాలు నడుస్తుంది. అప్పుడు మళ్ళీ మనసు మన ధ్యానానికి కదా ఉన్నాం. ఓం నమో భగవతే వాసుదేవ, ఇది తమాషా పోతా ఉంటుంది. అది నిలిచే అవకాశమే లేదు. కానీ అలా నిలవడం లేదు అనేది ప్రతిబంధకం కాదు, వాస్తవానికి అది ప్రతిబంధకమే. నా దృష్టిలో, స్వామి దృష్టిలో అది ప్రగతి సూచకం, ప్రతిబంధకం కాదు, అది ప్రగతి సూచకం. కొందరు అంటుంటారు, స్వామి ధ్యానం చేస్తూ ఉంటే మనసు నిలబడడం లేదు స్వామి. అయ్యా, మనసు నిలబడకపోవడమే ధ్యానం. మనసు నిలబడిపోయింది అనుకో, ఇంకా అది ధ్యానం కాదు, సమాధి. సింపుల్ థింగ్స్ ఇవన్నీ, ట్రూత్స్ ఇవన్నీ. వీటిని చక్కగా అర్థం చేసుకోవాలి. ధ్యానంలో మనసు నిలబడకపోవడమే ధ్యానం అంటే. అర్థమవుతుంది. మనం ఏమనుకుంటున్నాం అంటే, మనం ధ్యానంలో కూర్చోగానే టపటపటపని మనసు ఎందుకు జరగద్దు అట్లా? మనసు నిలబడిపోయింది అనుకోండి, సమాధి అది. ఇప్పుడు నువ్వు చెప్పే సమాధిని గురించే, ధ్యానాన్ని గురించే. ధ్యానం స్వామీజీ అంతే. ధ్యానం అంటేనే మనసు నిలబడకుండా ఉండడం, దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం, ఇది ధ్యానం. కొందరు అంటారు ధ్యానం అంటే మనసు నిలబడాలి. ఇదే ప్రశ్న అర్జునుడు వేశాడు భగవద్గీతలో. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం. అయ్యా, ఎంత చంచలంగా ఉందో నా మనసు, నువ్వేమో ధ్యానం చేయమని చెప్తున్నావు, నా మనసు నిలబడడం లేదని అడిగాడు అర్జునుడు. వాయోరివ సుదుష్కరం. అబ్బాబ్బాబ్బా, ఇజ్జుండి ఎట్లా ఉంది, మహాబలవత్తరంగా ఉంది. ఎట్లా ఉందంటే ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్, అర్జునుడు ఇచ్చింది పాపం, ఎందుకంటే ధ్యానం చేశాడు గనక. గాలిని పిడికెట్లో బంధించినట్టే ఉందన్నాడు. పోండి, ఇంకేం కావాలి? గాలిని పట్టుకోగలమా? ఇప్పుడు పోతా ఉంది గాలి, పట్టగలమా? ఇది ఎంత దుస్సాధ్యమో అసాధ్యమో అట్లాగే ఉంది అన్నాడు. ఈ విషయాన్ని స్వాముల వారు ఒప్పుకోరు, కృష్ణుడు ఒప్పుకుంటాడు. ఎందుకంటే స్వాముల వాళ్ళకి తెలియదు వచ్చిన బాధది. కృష్ణుడు అన్నాడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. ఫినిష్. మహాబాహో చూడండి, మహాబాహో అర్జున అనలేదు, గొప్ప బాహువులు కలిగిన వాడ. కారణం సవ్యసాచి, 2 చేతులతో బాణాలు వేయగలవు. అంత గొప్ప వీరుడు అర్జునుడు. దేంట్లో? బాణాలను సంధించడంలో. అంత గొప్ప వీరుడు అయినా ఇక్కడ ఇంత బలహీనంగా ఉండవు అని దాని అర్థం. మహాబాహో, అది పదప్రయోగం. అర్థమైందే? కాబట్టి నువ్వు ప్రాపంచిక విషయాల్లో గొప్పవాడివి అయినా కూడాను ధ్యానం దగ్గరికి వస్తే అర్థమవుతుంది, సార్ ఇది వేరే ఈ ఫీల్డ్. మహాబాహో, ఎంతమందినైనా జయించగలవు, సవ్యసాచివి.
ఇక్కడికి వచ్చేటప్పటికి అస్సలు బాణం ఎత్తలేకపోతున్నాం. అది కారణం. ఇది ధ్యానం. ఇది అర్థమవుతా ఉంది. ఆ సంశయం, నో డౌట్. చూడండి ఎంత క్లియర్గా చెప్పాడు. అయ్యా నా మనసు నిగ్రహింపబడడం లేదు, చంచలంగా ఉంది. సందేహం లేదు నాయన, అదే మనసు అంటే. మనో దుర్నిగ్రహం చర, నిజమే, అసంశయం మహాబాహో. అయితే ఏం చేయమంటావు? అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యత. ఇది పాయింట్ నాయన. అభ్యాసం, సరేనా? ఒక యోగా ఆఫ్ ప్రాక్టీస్. అది నువ్వు చక్కగా దాన్ని అభ్యాసం చేస్తూ ఉండు. కేవలం అభ్యాసం కాదు, వైరాగ్యం కూడా పెట్టుకో. ఇహ స్వర్గ భోగేషు ఇచ్చారాహిత్యం వైరాగ్యం. కాబట్టి ఏవైతే ఇక్కడ సుఖాలని మనం అనుకుంటూ ఉన్నామో, ఇవి ఎలా సుఖాలు కాదో, దుఃఖ స్వరూపాలో, దీన్ని తెలుసుకుంటూ ఉంటే వైరాగ్యం వస్తుంది. మనసు ఎందుకు ప్రపంచం మీదకి పోతా ఉంది, పరమేశ్వరుడి మీదకి లేదు అని అంటే, ప్రపంచంలో ఆనందం ఉంది అనేటువంటిది మనసుకు ఒక అభిప్రాయం. అదే మనం డిస్కస్ చేస్తున్నాం మార్నింగ్ క్లాస్లో కానీ ఈవినింగ్ క్లాస్లో కానీ. ఏదైతే ఇది సుఖం అనుకుంటూ ఉన్నామో అది సుఖం కాదది. కనుక సుఖంగా కనపడుతూ ఒక దశలో దుఃఖంగా మారిపోతా ఉంది. కాబట్టి ఏది సుఖము అనేటువంటి ఆలోచన చేశాం గనక ఈ వివేక జనిత ఫలితం ఏదైతే ఉందో ఇది వైరాగ్యాన్ని సృష్టిస్తూ పోతుంది మనిషిలో. వైరాగ్యం గనక ఏర్పడిందే తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనత. భగవంతుని యందు అనన్యమైనటువంటి భక్తి, అంతకన్నా అన్యమైనటువంటి విషయంలో ఉదాసీన వైఖరి. ఇహ స్వర్గభోగేషు, అది ఇచ్ఛారాహిత్యం. ఈ ఐహికమైనటువంటి సుఖాలే కాదు, ఇహ ఈ ప్రపంచంలో స్వర్గలోకంలో ఉండే భోగాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడాను మనసుకి ఆసక్తి ఉండదు. ఎందుకని? అవి కూడా పోయేటివి. క్షీణే పుణ్యం మర్చిలోకం విశంతి. పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ స్వర్గం నుంచి కూడా మనం కింద పడిపోతాం. కాబట్టి ఇవి కాదు మనకు కావాల్సింది. ఏది తెలుసుకుంటే రెండవది తెలియాల్సిన అవసరం లేదు. ఏది తెలుసుకున్న తర్వాత మళ్ళీ దుఃఖం ప్రవేశించేందుకు అవకాశం లేదు. అటువంటి దాన్ని నేను కోరుకుంటూ ఉన్నా. అది మోక్షం తప్ప మరొకటి అయ్యేందుకు అవకాశమే లేదు. ఇది కోరుకుంటూ ఉండేది. అందువల్ల ఇహ స్వర్గ భోగేషు ఇచ్ఛారాహిత్యం. ఓకే, ఇచ్ఛారాహిత్యం, ఇది వైరాగ్యం. కనుక వైరాగ్యాన్ని గృహ్యతే. ఈ వైరాగ్యం కనుక మనసులో ఉండాలి. ఈ ప్రపంచంలో సుఖం లేదు అనేటువంటి తెలిసి ఉండాలి. నాకు కావాల్సింది భగవంతుడు అని తెలిసి ఉండాలి. ప్రపంచంలో ఉండేవి కావు నాకు అవసరాలని తెలిసి ఉండాలి. పరమేశ్వరుడే అవసరము అనేటువంటిది అర్థమై ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో ప్లీజ్ మనసు భగవంతుని యందే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది అభ్యాసం. ముందు వైరాగ్యం కలిగితే అభ్యాసం. కనుక అర్జున, మనసు నిలవదు, దాన్ని నిలవడానికి ప్రయత్నం చేయాలి. ఈ నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో అభ్యాసము వైరాగ్యము ఈ రెండు ప్రధానంగా ఉండాలి అని. కనుక నా మనసు నిలవడం లేదు అనేది ఎక్కడ తెలిసిందో తెలుసా? ధ్యానంలోనే తెలిసింది. అది తమాషా. ధ్యానం జరగనంత వరకు తెలిసే అవకాశమే లేదు. మనకి చాలా మనోనిగ్రహం ఉందని మనం అనుకుంటూ ఉంటాం. ధ్యానానికి కూర్చున్నప్పుడు అది అర్థమవుతుంది. అబ్బా, ఇంత బలహీనుండే నేను, ఒక్క క్షణం ఆగడం లేదే, ఇది ఎక్కడికెక్కడికో పట్టుకుపోతూ ఉందే నన్ను గురించి నేను చాలా ఊహించుకున్నానే అనేది అక్కడ తెలుస్తుంది. అసలు మన లోపం మనకు తెలియడమే ప్రగతి. అండర్స్టాండ్? ఎందుకని? లోపం తెలిస్తే దాన్ని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. రోగం ఏమిటో అర్థమైతే దానికి మందు తీసుకునే అవకాశం ఉంటుంది. అసలు రోగం ఉన్నట్టే తెలియలేదు అనుకోండి, క్రానిక్ అయిపోతూ ఉంటుంది, వచ్చిన బాధ అది. కనుక మనలో ఏ దోషం ఉందో అది తెలియడం కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం. ఇది ధ్యానం చేసినప్పుడే మనసు నిలబడడం లేదు అనేది అర్థమవుతుంది. కనుక ధ్యానము అనేటువంటిది పరమేశ్వరుడికి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారం. వృత్తి అంటే ఆలోచన. అందువల్ల ధ్యానం అంటే ఏంటి? సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార. ఇది ధ్యానానికి డెఫినేషన్. సగుణ బ్రహ్మ విషయ, ఒక రూపంతో ఉండేటువంటి పరమేశ్వరుని మీద. ఎందుకని? అన్ని రూపాలు ఆయనయే గనక ఏ రూపాన్ని ధ్యానించినా పరమేశ్వరుని ధ్యానించినట్లే. కనుక సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార. మానస వ్యాపార ఇది మనసుతో చేసేటువంటి బిజినెస్. ఇది డెఫినేషన్. సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార. స్వామీజీ, నిర్గుణ ధ్యానం? అసలు నిర్గుణ ధ్యానం అనేది లేదు. నిర్గుణం అనేది ధ్యానం కానే కాదు. ఇవన్నీ తయారైపోయినాయి, వచ్చిన బాధది. సంప్రదాయం ఎక్కడైతే ఎగిరిపోయింది, ఈ నిర్గుణ ధ్యానం అనేది మనకి ఇటీవల ఒక 200-300 సంవత్సరాల నుంచి గందరగోళంగా తిరిగి ఉండదు. సగుణము నిర్గుణం, సగుణం నిర్గుణం అని. అసలు నిర్గుణం అనేది ధ్యానమే కాదు. శాస్త్రం అంగీకరించదు దాన్ని. అది నిధిధ్యాస. నిధిధ్యాస అంటే శ్రవణ మనన నిధిధ్యాసలు. గురువు దగ్గర శ్రవణం చేసినటువంటి విషయాన్ని మననం చేయడం, మననం చేసినటువంటి విషయాన్ని నిధిధ్యాసలో స్థిరపరచుకోవడం, అది జ్ఞానం. నిర్గుణం అనేటువంటిది జ్ఞానం. నిర్గుణాన్ని ధ్యానం చేసేది ఎట్లా? ఏ గుణం లేకుండా ఎట్లా ధ్యానం చేస్తావని, ఏ ఆకారం లేకుండా ధ్యానం చేసేది ఏంటి? ఇప్పుడు ఆకాశం మీద ధ్యానం చేయండి చూద్దాం ఎట్లా చేస్తారు. యూ కెన్
మెడిటేట్ ఆన్ దిస్ ఫోన్, ఈ మైక్. ఈ మైక్ మీద ధ్యానం చేయమంటే మైక్ కనపడుతుంది కనుక నువ్వు ధ్యానం చేయగలవు. పరమేశ్వరుడి మీద, నిర్గుణ పరబ్రహ్మ మీద ధ్యానం చేయి అంటే ఆకాశం మీద ధ్యానం చేయి చూద్దాం. ఆకాశం మీదనే ధ్యానం చేయలేనప్పుడు ఆకాశాదేహే అపి సూక్ష్మతరం అస్య సర్వకారణత్వాత్. కాబట్టి ఈ ఆకాశానికన్నా ఆధారంగా ఉండేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి నిర్గుణం మీద ధ్యానం చేసేది ఏంటి కనుక నిర్గుణం అనేది ధ్యానం చేసేది కాదు, అర్థం చేసుకునేది. ఇది పాయింట్. నిర్గుణం అనేది అర్థం చేసుకోవాల్సిన విషయం, అందుకని దాని నిధిధ్యాస. కాబట్టి ధ్యానము అని అంటే సగుణము నిర్గుణము, సగుణ ధ్యానము నిర్గుణ ధ్యానం అన్నారనుకోండి, శాస్త్రం తెలియని వాళ్ళని అర్థం. సగుణమే ధ్యానం ఎవ్వరు చెప్పినా సరే. నిర్గుణం అనేది ధ్యానం చేసేది కాదు, నిర్గుణం అనేది అర్థం చేసుకునేది, అందుకని దాని నిధిధ్యాస. అది వేరే జ్ఞానానికి సంబంధించిన విషయం. కనుక ఇక్కడ సగుణం, సగుణ బ్రహ్మ విషయం మానస వ్యాపార, క్లియర్ డెఫినేషన్ ఉంది శాస్త్రం. కాబట్టి ఆ ధ్యానం చేయడానికి నువ్వు కూర్చున్నప్పుడు, పరమేశ్వరుని యందు నీ మనసు లగ్నం చేసినప్పుడు ఎలా ఉండాలి? సజాతీయ వృత్తి ప్రవాహం. సజాతీయ వృత్తి ప్రవాహం అంటే ఏ పరమేశ్వరుని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు సజాతీయ, దానికి సంబంధించినటువంటివే, మరొకటి కాకుండా ఏ ఆలోచన వచ్చినా కూడాను పరమేశ్వరునికి సంబంధించిన ఆలోచనలే వస్తూ ఉండడం సజాతీయ వృత్తి ప్రవాహ మానస వ్యాపార. కేవలం అవే ఆలోచనలు, పరమేశ్వరుడికి సంబంధించిన ఆలోచనలే ధ్యానంలో ఉండాలి. విజాతీయ వృత్తి రహిత మానస వ్యాపార. పరమేశ్వరుడి కన్నా వేరుగా ఉండేటువంటి ఆలోచనలు విజాతీయం, అవి రాకూడదు. వృత్తి రహిత, విజాతీయ వృత్తి రహిత మానస వ్యాపార, సజాతీయ వృత్తి ప్రవాహ మానస వ్యాపార. కాబట్టి కేవలం పరమేశ్వరుని మీదనే మనసు లగ్నమవుతూ ఉండడం. దీనిని భగవద్గీతలో ధ్యానయోగంలో స్వామి చెప్పింది ఏంటంటే, అర్జున ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. కాబట్టి నీ మనసుని భగవంతుని యందు లగ్నం చేసి కించిదపి చింతయేత్ నా, మరొక విషయాన్ని గురించి ఆలోచించకు, కేవలం పరమేశ్వరుని యందే మనసును లగ్నం చేసి ఉండు. ఆత్మసంస్థం మనఃకృత్వా న కించిదపి చింతయేత్. ఇంకొక దాని గురించి ఆలోచన కదలకూడదు. ఒకవేళ కదిలిందనుకోండి, అది ప్రతిబంధకం కాదు, వాస్తవానికి అది ప్రతిబంధకమే. అలా కదులుతూ ఉంది మనసు, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పరమేశ్వరుని యందు లగ్నం చేస్తూ ఉండాలి. కనుక పరతరే పరమేశ్వరుని యందు, పరమాత్మ యందు చేతః చిత్తము సమాధీయతాం సమ్యకాధీయతాం, చక్కగా తీసుకొచ్చి పెడుతూ ఉండాలి. ఇలా ఉన్న తర్వాత ఒక్క దశలో అటు గురువు జ్ఞానం ఇస్తూ ఉన్నాడు, ఇటు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ధ్యానం వల్ల చిత్తశుద్ధి జరుగుతూ ఉంది. నీవే ఎట్లా పరబ్రహ్మం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు తత్వమసీతి వాక్యార్థం. కాబట్టి తత్వమసి తత్ త్వం అసి మనం చూచాం. వాక్యార్థశ్చ విచార్యతాం గురుముఖతః అతః విచారః కర్తవ్యః. నేను ఏమిటో, నా స్వరూపం ఏమిటో, కోహం అహం కహ, నేను ఎవరు, దేహం నాహం, నేను దేహం కాదు, కోహం నేనెవరు, సోహం అహం సహ, నేనే శివుణ్ణి. ఎలా ఈక్వేషన్ తత్ త్వం అసి, ఆ తత్ ఏమిటో, త్వం ఏమిటో, అసి ఏమిటో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు గురువు. ఇది మనకు అర్థమవుతూ ఉంటుంది. ధ్యానం చేస్తూ ఉంటాం. ఒక దశలో నేనే పరబ్రహ్మం అనేటువంటిది ఏర్పడిపోతుంది. అంతే, ఇంకేమీ లేదు. పరతరే చేతః సమాధీయతాం. ఆ తరువాత ఏ పరమాత్మని గురించి అయితే నేను లోపల ధ్యానం చేస్తున్నానో, మనసును తీసుకెళ్ళి ఉంచుతున్నానో, బయటికి వచ్చాను అనుకోండి, ఇక్కడెవరు ఉండారు. మనసు బయటపడుతూ ఉంది గనక నేను లోపల పడుతున్నా. లోపల గనక మనసు సంస్కరింపబడితే ఆ తర్వాత నేను బయటపడ్డా పర్వాలేదు. ఇది తమాషా. అందువల్ల ధ్యానయోగాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ 6వ అధ్యాయాన్ని, అంతకుముందు 5వ అధ్యాయాన్ని సమాప్తం చేస్తూ ఒక అందమైన మాట అన్నాడు స్వామి. ఏంటో తెలుసా? స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాన్. అర్జున, ధ్యానాన్ని కూర్చుంటూ ఉన్నావు గనక, ధ్యానాన్ని కూర్చునే ముందు ఏం చేయాలనో తెలుసా? ఇక్కడ శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నాయో, స్పర్శాహ స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాన్. అందమైన విషయం. బాహ్యంలో ఉండేటువంటి శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు శబ్దాలు ఉన్నాయి, అవి చెవులకి ఎక్కుతాయి. వాసనలు ఉన్నాయి, ముక్కులకి ఎక్కుతాయి. సరేనా? అవసరం లేదు. అభిరుచులు ఉన్నాయి, మనసుకి ఎక్కుతాయి. రూపాలు ఉన్నాయి, లోపల నిలిచిపోతాయి వచ్చి. ఇవన్నీ ఏవేవైతే ప్రపంచంలో ఉన్నవో ఇవన్నీ మనసులో ఉన్నవి. కాబట్టి ప్రపంచంలో ఉన్నవన్నీ మనసులో ఉండడానికి అవకాశం లేదు. నువ్వు ధ్యానం చేస్తున్నావు, ఎక్కడుండాలి? పరతరే చేతః సమాధీయతాం.
పరమేశ్వరుని యందు నీ మనసు ఉండాలి. అందువల్ల ఏం చేయాలో తెలుసా? పరమేశ్వరుని యందు నీ మనసు ఉండాలి అంటే ఈ మనసులో ఇంకొకటి ఎంటర్ కాకుండా ఉండాలి. ఏది? బాహ్యంలో ఉండేది. కాబట్టి ప్రపంచంలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడాను స్పర్శాన్ కృత్వా బాహ్యహి బాహ్యాన్, బాహ్యంలో ఉండే వాటిని బాహ్యంలోనే ఉంచి నువ్వు ధ్యానం స్టార్ట్ చేయ ఆంతర్యంలో ఉన్నాడు. కానీ తమాషా చూడండి అక్కడ, అది భగవద్గీత అంటే. బాహ్యంలో ఉండాయని నువ్వే చెప్తున్నావు కదా, మరి బాహ్యంలో ఉండే వాటిని నేను బాహ్యంలో ఉంచడం ఏంటయ్యా? అది క్వశ్చన్. ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా, స్పర్శాన్ కృత్వా బహిహి బాహ్యాన్, బాహ్యంలో ఉండే వాటిని ఏవైతే బయట ఉన్నవో వాటిని బయట ఉంచు అని చెప్పడం ఏంటి? జైల్లో ఉండేవాడిని జైల్లో ఉంచని చెప్పడం ఏంటి? బయట ఉండేవాడిని బయట ఉండని చెప్పడం ఏంటి? బాహ్యంలో ఉన్నాయని నువ్వే చెప్తున్నావు, మళ్ళీ వాటిని బాహ్యంలో ఉంచు అనడం ఏంటి? అవి ఉండేది బాహ్యంలోనే కదా. అదే తమాషా. బాహ్యంలోనే ఉండాలి, కానీ ఇప్పుడు అవి బాహ్యంలో లేవు, మనసులో చేరి. అది తమాషా. బాహ్యంలో ఉండే వాటిని బాహ్యంలో ఉంచమంటే బాహ్యంలో ఉండవలసినవి ఆంతర్యంలో చేరాయి కనుక ఆంతర్యంలో అవి చేరినప్పుడు ఇంకా ఆంతర్యంలో పరమేశ్వరుడు వచ్చేందుకు అవకాశం లేదు. కాబట్టి బయట ఉండవలసినవి కనుక వాటిని బయటే పెట్టు ప్రస్తుతం. కారణం ఆంతర్యంలో పరమేశ్వరుడు రావాలి. పరతరే చేతః సమాధీయత. ఇప్పుడు ధ్యానం చేశాం, శుద్ధి పడుతూ ఉంది మనసు, సరేనా? ఆ తర్వాత కొంతకాలానికి ఈ విచారం కూడా చేస్తున్నాం గనక, గురువు ద్వారా జ్ఞానం కలుగుతూ ఉంది గనక సమస్తం సర్వం కల్విదం బ్రహ్మ. మొన్న చూసారా, నేహ నానాస్తికించిన, రెండవ వస్తువే లేదు అనేటువంటి జ్ఞానం మనకు కలిగిపోతుంది. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూసినా నష్టం లేదు. ఎందుకని? పూర్ణాత్మాసు సమీక్ష్యతాం. నంబర్ 3 అర్థమవుతుంది. ఏకాంతంలో కూర్చోవాలి. నంబర్ 1 ధ్యానం కోసం కూర్చున్న తర్వాత మనసును భగవంతుని యందు లగ్నం చేయాలి. నంబర్ 2. నంబర్ 3 పూర్ణాత్మ సుసమీక్షతాం. చక్కగా సుష్ఠు సమీక్షతాం. పూర్ణాత్మ చూసారా, అది ఎక్కడ? పూర్ణాత్మ. ఆత్మ అనకుండా పూర్ణాత్మ. ఆత్మ అన్న పూర్ణాత్మ అన్న ఒకటే, ఎందుకని ఆత్మ పూర్ణం కనుక, అపరిపూర్ణం కాదు అది. కానీ పూర్ణాత్మ అనడంలో ఉద్దేశం ఏంటంటే అటు బాహ్యంలో ఆంతర్యంలో అంతటా ఎక్కడ చూసినా ఆత్మ తప్ప రెండవది లేకుండా ఉండడం పూర్ణాత్మ. సుసమీక్షతాం, సుష్ఠు సమీక్షతాం. కాబట్టి కళ్ళు మూస్తే ధ్యానంలో కేవలం పరమేశ్వరుడే. పరతరే చేతః సమాధీయతాం. సపోజ్ కళ్ళు తెరిచామనుకోండి, ఇదేంటి? ఈ ప్రపంచం ఏంటి? ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈ ప్రపంచం కూడా పరమాత్మే. పూర్ణాత్మ సుసమీక్షతాం. ఇది పూర్ణం. అంతః పూర్ణం, బహిః పూర్ణం, పూర్ణకుంభయవార్ణవే. అంతః శూన్యం, బహిః శూన్యం, శూన్యకుంభయవార్ణవే. కుండని తీసుకెళ్ళి గనక నీళ్లలో ముంచితే నదిలో కుండ లోపల నీళ్లే, కుండ బయట నీళ్లే, సరేనా? ఖాళీ కుండను గనక ఆకాశంలో పెడితే లోపల ఆకాశమే, బయట ఆకాశం. కనుక నేను లోపలికి పోతే ఈశ్వర ధ్యానం, నేను కళ్ళు తెరిస్తే ఈశ్వర వీక్షణం. ఎందుకని? ఇది ఈశ్వరుడి కన్నా అన్యమైనటువంటిది కాదు. పూర్ణాత్మ సుసమీక్షతం. అందువల్ల ఇంతవరకు ధ్యానము జ్ఞానము రానంత వరకు పరమేశ్వరుడు ఎక్కడో ఉండాడని ఎట్లా దూచాం, ఆకాశంలో దూచాం అంటే అక్కడ ఉన్నాడని మన ఉద్దేశం. వైకుంఠం అది అర్థమవుతుంది. జ్ఞానం లేని పరిస్థితి. అక్కడున్నాడని, ఎక్కడ? ఆ మబ్బుల్లో ఉండాడని. భగవంతుడంటే నీకు ఇష్టమే కానీ ఆయన్ని మబ్బుల్లో కూర్చొని పెడితే ఆయనకి పడిశం పడుతుందని కూడా మనకు ప్రేమ లేదు. ఏం చేస్తాం చెప్పండి? అది అందువల్ల అక్కడ కూర్చొని పెడతాం ఆయన. ఇప్పుడు అర్థమవుతా ఉంది. అంతః బహిః తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఇది వైకుంఠం. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఎక్కడ చూసినా పరమాత్మే. కాబట్టి హే భగవాన్, ఇంతకుముందు నువ్వు ఎక్కడున్నావు అనేటువంటి ఆలోచన నాకు ఉండేది, కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడ లేవో నాకు అర్థం కావడం లేదు. కట్టినాను నీ కొరకే పూలగూడు నా మదిలో, కట్టినాను నీ కొరకే పూలగూడు నా మదిలో, వచ్చెదవని ఎదురు చూచి తిని వచ్చి ఉంటివని ఎరుగనై తిని, వచ్చెదవని ఎదురు చూచి తిని వచ్చి ఉంటివని ఎరుగనై తిని.
నీ చరిత పాడుకోనా మనసార వేడుకోనా నీ చరిత పాడుకోనా. చూసారా, కట్టినాను నీ కొరకే పూలగూడు నా మదిలో, కట్టినాను నీ కొరకే పూలగూడు నా మదిలో, వచ్చెదవని ఎదురు చూచి తిని వచ్చి ఉంటివన్నీ ఎరుగనై తిని. నీ చరిత పాడుకోనా మనసార వేడుకోనా నా శ్రమలు తీరిపోగా తొలి భ్రమలు పారిపోగా. నీ చరిత పాడుకోనా మనసార వేడుకోనా నీ చరిత పాడుకోనా. కాబట్టి భగవంతుడు ఎక్కడి నుంచో వస్తాడు, ఏదో వస్తాడు, ఎక్కడో ఉన్నాడని. కానీ ఈ ధ్యానంలో ఏం తెలుస్తుందో తెలుసా? పూర్ణాత్మాసు సమీక్ష్యతాం. అటు ధ్యానం వల్ల శుద్ధి అయినటువంటి మనసులో గురువిచ్చేటువంటి జ్ఞానం, ఈ రెండు కలిపి భగవంతుడు ఎక్కడో ఉన్నాడని, వస్తాడని ఒక అందమైనటువంటి పూలగూడు తయారు చేసి పెట్టాను. ఇది హృదయాన్నంతా అలంకరించుకున్నాను, ఇది వస్తాడని. కాబట్టి వస్తాడేమో అని హృదయంలో అందంగా తయారు చేసి పెట్టుకుంటే, జ్ఞానం కలిగిన తర్వాత ఎక్కడి నుంచో వస్తాడనుకున్నాను కానీ ఇక్కడే ఉండాడే. అస్థి దశమహ. 10వ పోయాడనుకుంటే 10వ అక్కడే ఉండాడు. అది తమాషా. ఇది వేదాంత పంచదశలో విద్యారణ్య స్వామి గురువు 10 మంది పిల్లల్ని పంపించాడు. అది మనం చిన్న పరమానంద శిష్యుల కథ అనుకుంటాం, అది చాలా పెద్ద ఇష్యూ. దీని మీద ఒక ప్రకరణం రాశాడు వేదాంత పంచదశలో. వేదాంత పంచదశ అంటే 1500 శ్లోకాలు కలిగినటువంటి గ్రంథం అద్వైతంలో. చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. ఏదో ఒక్క దాని మీద నేను వ్యాఖ్యానం రాశాను, అందులో ఒక ప్రకరణం తీసుకొని. అది నాటక దీప ప్రకరణం. ఎందుకనంటే 10 మంది పిల్లలుంటే, నాయన ఆ గంగ దాటి పలానా చోటకు వెళ్ళి, అది అక్కడ ఆశ్రమం ఉంది, ఆ గురువు గారికి ఈ విషయం చెప్పిరండి అంటే వాళ్ళు అన్నారు, గురుదేవా ఈరోజు సెలవు కనుక అంబేద్కర్ జయంతి, మేము 10 మంది కలిసి పోతాము అన్నారు. సరే పోయిరండి, ఎట్లా హాలిడే కనుక పోండి. వీళ్ళు 10 మంది పోతున్నారు. ఆయనకి భయం. ఎక్కడ శిష్యులుంటే గురువులకు భయమే ఉండదు, కానీ అసలు శిష్యులు ఉంటేనే భయం. అందుకని పిలిచి, నాయన జాగ్రత్త అమ్మా, ఎందుకంటే గంగ దాడతారు మధ్యలో అంటే, ఏం పర్వాలేదు గురుదేవా అవసరం. వాళ్ళలో వెతికాడు ఎవడో అని, ఒక లీడర్ని పట్టాడు. ఒరే ఇట్లా లీడర్, నువ్వు లీడర్, ఎందుకో తెలుసా 10 మంది పోతున్నారు కదా, మళ్ళీ 10 మంది కలిసి రావాలి అని చెప్పేసి ఒక లూజ్ లీడర్ని సెలెక్ట్ చేసి వాడిని పంపించాడు. వాడు తీసుకుపోయాడు. ఇంకా అక్కడ గంగలో కూర్చోబెట్టాడు వాడిని ముందు తీరంలో. కూర్చోండి, నేను చెప్పినప్పుడే లేవండి, ఎందుకంటే లీడర్ కదా. వాడు ఏం చెబితే అది ఉండమే. ఇది లీడర్స్తో బాధ. ఎందుకంటే ఫాలోవర్స్ లీడర్స్ ఇప్పుడు కూడా అదే, పొలిటికల్గా కూడా లీడర్స్ విల్ నెవర్ ఫాలో, సరేనా? ఫాలోవర్స్ విల్ నెవర్ థింక్. ఇది వచ్చిన పెద్ద బాధ. ఎవడైతే ఫాలోవర్గా ఉంటాడో వాడు ఆలోచించాడు. లీడర్ ఉన్నాడు అనుకోండి, వాడు ఇతరులు చెప్పినా వినడు, ఓడిపోయేంత వరకు. అర్థమవుతుంది? ఇది తమాషా. ఇది ఎప్పుడైనా ఉంటుంది. అందుకని ఆ లీడర్ కూడా వాడేం చేశాడంటే, అందరినీ కూర్చొని పెట్టి, నేను లీడర్ కనుక కూర్చోండి, నేను లూజ్ లీడర్. వీళ్ళందరూ కూర్చున్నారు. తర్వాత ఒక పడవని పిలిపించాడు. ఆ పడవ వచ్చాడు. ఎక్కడ అందరూ మీరు ఎక్కిన తర్వాత నేను ఎక్కుతానండి. వాళ్ళందరూ ఎక్కారు, వీడు ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఆ వైపు పోయి దిగారు. దిగి ఆశ్రమానికి పోయినారు. ఆ గురువు గారితో మాట్లాడారు. సాయంత్రం వరకు అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి వస్తున్నారు. ఈ లోపల పడవవాడు వెళ్ళిపోయాడు. ఎట్లా చేయాలని అర్థం కాలేదు. అప్పుడు అన్నాడు వీడు, ధీర పురుషులం, బ్రహ్మచారులం, మనమేంటి ఈ గంగనే ఈదకపోతే జీవన గంగనే ఏమి ఈదుతాం. వీడు లేనిపోని ఆవేశం. లీడర్ కదా, లీడర్కి ముందు ఆలోచన ఉండదు, వాడికి ఆవేశం ఎక్కువ. అందుకని కనండి పోదామని. ఇంకా లీడర్ చెప్పినప్పుడు వాడు ఫాలో కావాలి కనుక అట్లాగేనే అన్నారు. వీడన్నాడు, ముందు నేను దిగుతా, తర్వాత మీరు దిగండి, నేను ఎట్లా ఈత్తున్నా అట్లేదండి, నేను గట్టు చేరతా, మీరు చేరండి. సరేనా? వాడు ఈత్తు పోతుంటే వీళ్ళందరూ ఈత్తు పోయారు. ఆ వైపుకి వచ్చేసారు. అందరూ ఎక్కారు. ఎక్కిన తర్వాత వాళ్ళు పోతుంటే, నో అందరు నిలబడండి, గురువుగారు చెప్పారు అందరినీ జాగ్రత్తగా తీసుకెళ్ళి అందరినీ జాగ్రత్తగా తీసుకురామని, ఒక్కసారి నేను కౌంట్ చేసుకుంటాను మిమ్మల్ని, కమాన్. వాళ్ళందరినీ లైన్ నిలబెట్టాడు. 1 2 3 4 5 7 9. దశమో నష్ట. ఇది వేదాంత పంచదశలు. దశమో నష్ట. వాడు ఓహని ఏడుస్తూ కూర్చున్నాడు. ఎందుకని? దశమో నష్ట. ఏంటయ్య అది? దశమహా నష్ట, ద 10th మ్యాన్ ఈజ్ లాస్ట్. 9 మందే ఉంటారు, 10వ వాడు లేడు.
ఎప్పుడైతే లీడర్ ఏడవడం మొదలుపెట్టాడో అందరూ ఏడవాల. అదే ఫాలోవర్స్ అంటే. వచ్చినా రాకపోయినా ఏడవాల. అందరూ స్టార్ట్ చేసేసారు, బోరని ఏడుస్తూ ఉండాలి. లీడర్ ఏడుస్తున్నాడు, వాళ్ళు ఏడుస్తున్నాడు. ఎందుకని గురువుకి ఏం చెప్పాలి? ఇప్పుడు ఒకడు పోయినాడు, వాడు ఎవడో తెలియడం లేదు, పోయినాడు. ఈ లోపల సాధువు పోతున్నాడు. అట్లా పోయిన ఆయన, ఏంటిది బ్రహ్మచారులుగా ఉండాలి, మీకేం వచ్చిందిరా ఈ కర్మ, ఈ ఏడుపులు ఏంటి, ఏమీ లేని వాళ్ళు జుట్టు ఒకటి ఉన్నది, ఏంది ఈ గొడవ, ఎందుకు ఏడుస్తూ ఉండారు ఏమిటని. అయ్యా ఈ విధంగా జరిగిపోయింది, మా గురువు పంపించాడు, మేము వెళ్ళాము, నన్ను లీడర్గా పెట్టాడు, నేను తీసుకొచ్చాను, ఈ మధ్యలో పడవలేదు, మేము ఈ దేవు ఒకడెవడో మునిగిపోయినట్టున్నాడు, పోయినట్టున్నాడు, ఎవడో తెలియడం లేదు, ఉండే 9 మందే ఉన్నాము, ఎట్లా చేయాలి గురువు గారికి, మేము వచ్చింది 10 మంది. ఆయన అలా ఇది శాస్త్రం, ఇది ప్రమాణం. అంటే ఇప్పుడు ప్రమాణం ఆపరేట్ అవుతుంది. ఏం చేయాల్సిన అవసరం లేదు. నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మనసు. ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆయన అన్నాడు, నాయన ఏడవకండరా, సాధువుని నేనుండేటప్పుడు కూడా మీరు దుఃఖపడ్డం ఏంటి? అర్థమవుతుందే? ఏం పర్వాలేదు. ఇప్పుడు మీకేం కావాలి? ఆ 10వ వాడు దశమో నష్ట. అబ్బాయి అస్థి దశమహ. దశమో నష్ట. 10వ వాడు పోయాడు. అస్థి దశమహ. అబ్బాయి 10వ వాడు ఉండాడు. కహా విడుదండి. 10వ వాడు ఉన్నాడు అనేటప్పటికీ ఇంతవరకు 10వ వాడు పోయాడు అని ఏడుస్తున్నారు గనక 10వ వాడు ఉన్నాడని చెప్పగానే ఏం జరిగిందో తెలుసా? అందరు టప్పని ఏడుపు మానేశారు. ఎందుకని? 10వ వాడు పోయాడు కనుక ఏడ్చాం, 10వ వాడు ఉన్నాడు అంటున్నాడు కనుక ఏడవలసిన అవసరం లేదు. ఏడుపు మానేశారు. అంటే దుఃఖం పోయింది. దుఃఖం పోయిందే కానీ ఆనందం కలగలేదు. నిద్రపోతే దుఃఖం పోతుంది గాఢ నిద్రలో, కానీ ఆనందం కలగదు. ఆనందం కలగాలి అని అంటే ఆ 10వ వాడు కనపడాలి. అందుకని వాడు ఎవడండి అన్నాడు. నాయన నేను ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తాను వాడిని అంటే ఇలా కూడా, ఓహో ఈ సాధువు, ఈయన గడ్డం కూడా చాలా పొడవుగా ఉంది, ఈయనకేదో చాలా శక్తులు ఉంటాయి, వాడేమో మునిగిపోయాడు, వాడు ఎక్కడికి పోయినాడు, ఈయన ఇప్పుడు మళ్ళీ వాడిని తీసుకొచ్చి మన ముందు నిలబతాడు అని చెప్పేసి వీళ్ళంతా చేతులు కట్టుకుతున్నారు. నాయన వరుసగా నిలబడండ్రా, ఇప్పుడు వస్తాడు చూడండి తమాషాగా. ఇది ప్రొడ్యూస్, ఇది మ్యాజిక్, ఋషి మ్యాజిక్ ఇది. అలా వరుసగా నిలబెట్టేశాడు. నిలబడ్డారు అందరూ. ఈ లూజ్ లీడర్ని పిలిచాడు, నువ్వు రా ఇట్లా అన్నాడు. అది నిలబెట్టాడు. వాళ్ళు నడుస్తున్నాడు. ఇప్పుడు చూడు వస్తాడు చూడు 10వ వాడు. అందరికీ ఉత్కంఠ, ఎట్లా వస్తాడా ఏంటని. ప్రమాణం ఆపరేట్ అవుతా ఉంది. ఇప్పుడు తెలుస్తుంది జ్ఞానం. కమాన్ ఇప్పుడు లెక్కెట్రా అన్నాడు. 1 2 3 7 8 9 దశమో నష్ట. అస్థి దశమ. ఏడి అంటాడు. ఎవడు వాడు? కహ తత్వమసి. ఇక్కడ తత్వమసి. తత్ ఆ 10వ వాడు ఎవడో, త్వం నీవు, అసి అయ్యున్నావు. అర్థమవుతుంది? ఇప్పుడు 10th మ్యాన్ ఎవడో కాదు, నువ్వే. ఇంతసేపు తమరు చేసిన నిర్వాహకం ఏంటంటే అందరినీ లెక్కెట్టావు కానీ నిన్ను లెక్కెట్టుకోవడం మర్చిపోయినవరా ఈడియట్. నిన్ను నువ్వు లెక్కెట్టుకోవడం ఏంటి? ఆ పోయింది ఎవడో కాదు, నువ్వే. నువ్వు తప్ప అన్నీ తెలుస్తున్నాయి నీకు. అర్థమవుతుందే? ప్రపంచమంతా నీకు అర్థమవుతా ఉంది, నీకు అర్థం కాదు, నువ్వు అక్కడే. కాబట్టి ఎంత తెలిసినా ఏదో లేదు తృప్త భవిష్యామి. ఏదైతే నువ్వు లేదు అనుకుంటున్నావో అది నీవే, పూర్ణాత్మ. ఎందుకని? పూర్ణాత్మ అని ఎప్పుడైతే అన్నాడో నువ్వు ఇంక్లూడెడా కాదా? మొన్న చూచాం కదా, ఈశావాస్యమిదగం సర్వం ఈశ్వర బుద్ధ్యా సర్వం ఇదం జగత్ సర్వం ఆచ్ఛాదనీయం, జగద్వ్యాప్తం. అంతటా పరమాత్మను ఉండేటప్పుడు నువ్వెక్కడి నుంచి వచ్చావు ప్రత్యేకంగా? నువ్వు ప్రత్యేకంగా ఉంటే ఆయన పూర్ణం ఎట్లవుతాడు? కనుక నువ్వు ఆయనలో కలిసే ఉన్నావు, సముద్రంలో అలలాగా. ఫెరేష్. ఇది ఉన్నదే ఉన్నట్లుగా తెలియనిది. తెలియకపోవడం అజ్ఞానం, తెలియజేయడం జ్ఞానం. జ్ఞానాత్ మోక్ష. ఇది జ్ఞానం వల్ల బంధం పోతా ఉంది, జీవితంలో అందం అవుతుంది. కనుక పూర్ణాత్మ సుసమీక్ష్యతాం, అంతటా ఆత్మస్వరూపంగా గోచరమవుతా ఉంది. నెక్స్ట్ జగదిదం తద్బాధితం దృశ్యతాం. ఓహోహో, ఇది కొద్ది జాగ్రత్తగా వినండి. జగదిదం, ఇదం జగత్ సర్వం. తత్, తత్ అంటే ఇక్కడ పరబ్రహ్మం. తత్ బాధితం దృశ్యతాం. ఇప్పుడు ఏమని చూడాలి తెలుసా? అయితే పూర్ణాత్మను చూడమంటున్నారండి, ఉన్నదంతా పూర్ణాత్మే, నాకు జ్ఞానం కలిగింది, అంత ఆత్మస్వరూపంగా పరమేశ్వర స్వరూపంగా తెలుస్తూ ఉంది. ఓకే, మళ్ళీ ఈ జగత్ ఏంటి? ఈ ప్రపంచం కనపడతా ఉంది కదా, వివిధ ప్రత్యయ గమ్యం, అనేక రూపాలతో ఈ ప్రపంచం కనపడతా ఉంది. ఇంకేంటి? అది కూడా పరమేశ్వరుడే. ఎందుకని?
మట్టి నుండి తయారైనటువంటి మట్టి పాత్రలో ఉన్నదంతా మట్టే. పరమేశ్వరుడి నుంచి ఆవిర్భవించినటువంటి ఈ జగత్తంతా అదే ఇప్పటి వరకు చూసింది విచారం. కానీ మనకు జగత్తు 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 అనిపిస్తూ ఉంటుంది. ఇది అందువల్ల దానిని కూడా తీసేయాలి. ఎందుకో తెలుసా? ఈ జగత్తు సత్యం అనేవాళ్ళు కొందరు ఉన్నారు. వచ్చిన బాధ అది. జగత్తు సత్యం కాదు అనేవాళ్ళు ఉన్నారు. ఒక్క 5 మినిట్స్ జాగ్రత్తగా వినండి. ఈ జగత్తు సత్యం కాదు అనేవాళ్ళు అద్వైతులు. ఇదే ఆర్ష విజ్ఞానం, ఇదే మహర్షుల యొక్క ఏకవాక్యత. అందరి అభిప్రాయం అదే. ఇంకెవడైనా అద్వైతం కాదు అంటున్నాడంటే ఇంకా శాస్త్రం సక్రమంగా వంటపట్టలేదని అర్థం. ఉపనిషత్తుల యొక్క నిర్ణయం ఏకవాక్యత ఇది. సర్వం కల్విదం బ్రహ్మ. అంతేగాని జగత్తు వేరు, నేను వేరు, జీవుడు వేరు, దేవుడు వేరు, జగత్తు వేరు ఇది కాదు. అట్లయితే శాస్త్రం అవసరం లేదు, అది మనకే తెలుసు. కనుక ఏకవాక్యత, పూర్ణత్వం. మరి జగత్తేంటి? అందువల్ల ఈ సత్యం అర్థం కాని వాళ్ళు ఈ జగత్తే సత్యము అంటారు. వాళ్ళు ఎవరండి? అద్వైతాన్ని ఒప్పుకోని వాళ్ళందరూ వీళ్ళే. వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ కలిసి ఒక పార్టీ. అద్వైతం ఒక్కటే ఒక పార్టీ. ఓకే, ఉన్నది ఒక్కటే కానీ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఇదేంటి? జగత్ బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మిథ్య కాదు నేను చెప్పేది. జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం. ఆ పదాలకు అర్థం తెలియక అవన్నీ. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. బాగా అర్థం చేసుకోండి, ఇది కొద్ది క్రిటికల్. బ్రహ్మమే సత్యం. సత్యం అనేది ఏదైతే ఉందో, యదస్తి తత్ సత్యం, ఏదైతే ఉందో అది సత్యం. అది బ్రహ్మమే కానీ జగత్తు కాదు. మరి ఈ జగత్ ఏంటి? ఈ జగత్తు సత్యం చాలామందికి. ఈ జగత్తు సత్యం కాదు అద్వైతులకి. అంటే అసత్యమా? నో. ఇక్కడ పొరపాటు పడేది. అద్వైతాన్ని విమర్శించేదంతా ఇక్కడే. జగత్తు లేదంటూ ఉంది కదా. తమాషా చూడండి. ఏమండి, ఆయన చెప్తున్నాడు కదా జగత్తు లేదని. ఆయన ఎవరికి చెప్పాడండి? పెవిలియన్ గ్రౌండ్స్లో ఉపన్యాసం. జగత్తుగా మరొకదానికే. ఇది రేపు వస్తారు మళ్ళీ. ఈ దరిద్రం అంతా మాట్లాడడానికి మరి ఒకరు ఎంటర్ అవుతారు మీతో. అందుకని చెప్తున్నాను ఇప్పుడే. ఎందుకో తెలుసా? జ్ఞానం లేనటువంటి వాళ్ళు. అందువల్ల రేపు వచ్చి ఏమంటే ఆయన చెప్పిన ఉపన్యాసాలు ఎవరికి? ప్రపంచంలో ఉండే వాళ్ళకే కదా. మరి ప్రపంచం లేకపోతే ఎవరన్నారు ప్రపంచం లేదని? అద్వైతం చెప్పిందా నీకు ఆ మాట? జగత్తు సత్యం కాదు అంటుంది అద్వైతం. అసత్యం అని ఎక్కడ చెప్పలేదు. అసత్యము అంటే లేనిది. ఇది బాగా అర్థం చేసుకోండి మీరు. ఇవి అర్థం కాకనే వాళ్ళు పడే బాధ అంతా. జగత్తు సత్యం కాదు, అట్లాగని అసత్యం అని ఎక్కడ చెప్పలేదు శాస్త్రంలో. జగత్తు లేదు అని చెప్పలేదు. అందుకని మిథ్య. మిథ్య అంటే ఏంటి? ఏడి మిథ్య? మిథ్య అంటే లేనిది కాదు. అసత్యము అంటే లేనిది. అసత్యం అనే మాట చెప్పలేదు ఎక్కడ శాస్త్రంలో. మిథ్య అన్నాడు. మిథ్యకి అసత్యానికి తేడా ఏంటి? అసత్యం అంటే లేనిది. ఎలాగూ? కుందేటి కొమ్ములాగా. కుందేటి కొమ్ము అన్నాం అనుకోండి, ఆ పదం ఉంది కానీ కుందేటి కొమ్ము లేదు. కుందేలు ఉంది, కొమ్ము ఉంది, కుందేటి కొమ్ము లేదు. ఇది అసత్యం. అర్థమవుతుంది? కుందేలు తెలుసు కదా, మనకు చూచాం. కొమ్ము కూడా చూచాం. లేదు, ఆవుకు లేవు కొమ్ములు చూచాం మనం. కానీ కుందేటి కొమ్ము మాత్రం చూడలేదు. అట్లాగే గగన కుసుమం ఎక్కడా లేదు. ఆకాశంలో మేఘాలు పోతా ఉంటే మనం ఊహించుకోవడం గగన కుసుమం. గగనం ఉంది, కుసుమం ఉంది, గగన కుసుమం లేదు. కాబట్టి కుందేటి కొమ్ములాగా, గగన కుసుమంలాగా జగత్తు అనేటువంటిది అసత్యము అని ఎక్కడ శాస్త్రంలో చెప్పలేదు. అందుకని మిథ్య అని ఒకటి తీసుకొచ్చింది. మిథ్య అంటే ఏంటో తెలుసా? మరొక దాని మీద ఆధారపడి ఉండేది, నామరూపాలతో ఉండేది. మట్టి సత్యం, కుండ మిథ్య. అది పాయింట్. వాచారంభణో వికారో నామధేయం, మృత్తికేత్యవ సత్యం. కుండలు ఉన్నవి అంటే కుండలో ఉన్నది మట్టే. కానీ సత్యం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు కుండ సత్యం కాదు. ఎందుకని? కుండ తయారు కాకముందు కుండ లేదు, కుండ పగిలిన తర్వాత కుండ ఉండదు, కుండ ఉండేటప్పుడు కూడా ఉండేది మట్టే. కాబట్టి నామము రూపము ఆ రెండే. నామ రూపాలు మిథ్య. ఎందుకని? ఒకప్పుడు ఉంటాయి, మళ్ళీ లేకుండా పోతాయి. ఆ ఉన్నప్పుడు కూడాను ఏదైతే సత్యమయ్యిందో దాని మీద ఆధారపడి ఉంటాయి, డిపెండ్ అయి ఉంటాయి. అధిష్టానం ఉంది. ఇది ఆరోపితస్య. ఏదైతే ఆరోపించబడుతూ ఉందో దానికి అధిష్టానం ఉంది. ఏమిటది? మృత్తికేత్యవ సత్యము. మట్టి ఒక్కటే సత్యం. మరి ఇదండి కుండ అసత్యం కాదు. కుండ ఉంది కానీ మట్టి కన్నా వేరుగా లేదు. దట్ ఈస్ ద పాయింట్. అందువల్ల వ్యవహార యోగ్యత్వం ఉంది
ప్రపంచంలో వ్యవహార యోగ్యత్వం ఉంది కనుక ఉపన్యాసాలు చెప్తున్నాం. కుండకు వ్యవహార యోగ్యత్వం ఉంది, ఎందుకని కుండలో నువ్వు నీళ్లు తెచ్చుకుంటున్నావు, ఆ నీళ్లు తెచ్చుకొని నీళ్లు తాగుతూ ఉన్నావు. వ్యవహార యోగ్యత్వం అంటారు శాస్త్రంలో దాన్ని. దీనికి ఇంకో టెక్నికల్ వర్డ్ ఏమిటో తెలుసా? అర్ధక్రియ. అర్ధక్రియ, అర్ధక్రియ అంటే వ్యవహార యోగ్యత్వం. దాన్ని ఉపయోగించుకుంటున్నాం మనం. అంత మాత్రం చేత అది లేనిది కాదు, ఉన్నదే. కానీ మరొక దాని మీద ఆధారపడి ఉన్నది. దేని మీద అయితే ఆధారపడి ఉందో అది సత్యం, ఇది మిథ్య. ఒక కాలంలో ఉండేది ఇది జగన్మిథ్య అంటే. కాబట్టి బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఓకే, కనుక ఇది మిథ్య అని వేదాంతం చెప్తూ ఉంది, అద్వైతం చెప్తూ ఉంది, బ్రహ్మమే సత్యము అని నిర్ణయం చేస్తూ ఉంది. కాబట్టి జగత్తు మిథ్య అంటే సత్యం కాదు. ఎందుకని? ఇది సత్యం అంటే మళ్ళీ అది సత్యం కాదు. కుండ సత్యం అని ఎక్కడ అంటాం? కాదు, మట్టి సత్యం. జగత్తు సత్యం కాదు, పరబ్రహ్మ సత్యం. ఎందుకని? పరబ్రహ్మం ఉంది, జగత్తు ఉంది. జగత్తు రేపు విలీనమైపోతుంది, పరబ్రహ్మం ఉంటుంది. మట్టి ఉంది, కుండ ఉంది, కుండ పగిలిపోతుంది, కానీ మట్టి ఉంటుంది. ఎప్పుడు త్రికాలంలో ఏదైతే ఉందో, కాలత్రయే ప్రతిష్టతి యత్ సత్, 3 కాలాల్లో ఏదైతే ఉందో అది సత్యం, అది పరబ్రహ్మమే. కనుక జగన్మిథ్య, బ్రహ్మ సత్యం. వీళ్ళకేంటి? జగత్తు సత్యం. ఇప్పుడు తమాష చూడండి, జగత్తు సత్యము అని ఒక వర్గం, జగత్తు సత్యము కాదు ఎందుకని బ్రహ్మ సత్యము అనేది మరొక వర్గం. ఆ రెండవ వర్గం అద్వైతం. ఇదే మన శాస్త్రం. ఒకవేళ ఇది సత్యం కాకపోతే ఇతర మతాలకి మనకు డిఫరెన్సే లేదు. ఇదే వైభవం అంతా, ఆర్ష సంస్కృతి వైభవం అంతా అద్వైతమే, ఇంకేం లేదు. ఓకే, ఏమండి వీళ్ళేమో జగత్తు సత్యం కాదంటున్నారు, వాళ్ళేమో జగత్తు సత్యం అంటున్నారు. వాళ్ళకి ఆధారం ఏంటి, వీళ్ళకి ఆధారం ఏంటి? జగత్తు సత్యం అని చెప్పడానికి వాళ్ళకి ఆధారం ఏంటి, జగత్తు అసత్యం అని చెప్పడానికి వీళ్ళకి ఆధారం ఏంటి? ఏనండి, ఒక్కొక్కటి నేను చెప్పని అవసరం లేదు మీకు. ఇది ద్వైతము, ఇది విశిష్టాద్వైతము, ఇది శుద్ధాద్వైతము, ఇది భావాద్వైతం, ఇవన్నీ అనవసరం లే. ఏవైతే ఉన్నవో వాళ్ళందరూ కలిసి ఒకటే ఆర్గ్యుమెంట్, కొద్ది అటు ఇటు. ఒక్క అద్వైతమే భిన్నం. ఏం చెప్తారండి వాళ్ళు? జగత్తు సత్యం అంటున్నారు. ఏం చెప్తారు వాళ్ళు చెప్పేది రెండు కారణాలు. ఒకటి, కనిపిస్తూ ఉంది కదా, చూడండి తమాష, కనిపిస్తూ ఉందా లేదా ఈ జగత్తు? కనిపిస్తూ ఉంది కనుక సత్యం, నంబర్ 1. రెండవ ఆర్గ్యుమెంట్, అనుభవానికి అందుతూ ఉంది కనుక సత్యం. ఏదో కాఫీ ఉంది, కాఫీ తాగుతుంటే రుచి తెలుస్తుందా లేదా నీకు? భోజనం చేస్తే ఆకలి తీరుతూ ఉందా లేదా? నీ అనుభవానికి అందుతూ ఉంది కదా. నీ కళ్ళు ఉన్నాయి, నీకు కనపడుతూ ఉందా లేదా? నీకు చెవులు ఉన్నాయి, నా శబ్దం వినపడుతూ ఉందా లేదా? అనుభవానికి అందుతూ ఉంది కదా. కనుక జగత్తు సత్యము ఎందుకని? కనపడుతూ ఉంది కనుక ప్రత్యక్షం. జగత్తు సత్యము ఎందుకని? అనుభవానికి అందుతూ ఉంది కనుక. ఇది వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్, సింపుల్గా చెప్పాలంటే మనకున్న టైంలో. సరేనండి, వాళ్ళంతా బాగా చెప్తున్నారు, చాలా క్లియర్గా ఉంది కదా. మరి వీళ్ళేం చెప్తారు? జగత్తు సత్యం కాదనేవాళ్ళని. వీళ్ళు కూడా ఆర్గ్యుమెంట్ ఇస్తున్నారు, అద్వైతులు, జ్ఞానులు, మహర్షులు. ఏంటో తెలుసా వీళ్ళు ఇచ్చేది? అయ్యా, వాళ్ళు చెప్తున్నారు జగత్తు అసత్యం అంటున్నారు, నువ్వేమో జగత్తు అదే సత్యం కాదు అని నువ్వు అంటున్నావు, వాళ్ళు సత్యం అంటున్నారు. సత్యం అనడానికి కనపడుతూ ఉంది కనుక, అనుభవానికి అందుతూ ఉంది కనుక వాళ్ళు ఇచ్చారు. మరి నువ్వు అసత్యం అంటున్నావు జగత్తని, దీనికి నీకు ఆధారం ఏంటని వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? అద్వైతులు, కనిపిస్తూ ఉంది కనుక, అనుభవానికి అందుతూ ఉంది కనుక. ఇదేంటయ్యా బాబు, ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ ఒకటేనే. కనిపిస్తూ ఉంది గనక జగత్తు సత్యం, వీళ్ళు చెప్పేది కనిపిస్తూ ఉంది గనక జగత్ అసత్యం. అనుభవానికి అందుతూ ఉంది గనక జగత్ సత్యం, అది వాళ్ళు చెప్పేది. అనుభవానికి అందుతూ ఉంది గనక జగత్ అసత్యం, అది వీళ్ళు చెప్పేది. వీళ్ళ సిద్ధాంతాలేమో భిన్నంగా ఉన్నాయి. ఆ సిద్ధాంతాలకు సపోర్టింగ్ లాజిక్ ఏదైతే ఇస్తూ ఉండారో ఇద్దరిది ఒకటే. తమాషా, కనిపిస్తూ ఉంది కదయ్యా. అవునయ్యా, కనిపిస్తూ ఉంది కనుకనే అసత్యం అంటున్నాం. కారణం, యదృశ్యం తన్నశ్యం పో. ఏదైతే కనిపిస్తుందో అది నశించిపోతుంది. కాబట్టి కనిపిస్తూ ఉందంటే నువ్వు ద్రష్ట ఉండవు, అది దృశ్యం, అది నశించిపోతూ ఉంది. కాబట్టి కనిపిస్తూ ఉంది కనుక సత్యంగా అవసరం లేదు. కనిపించేది ఏది సత్యం కాదు. కానీ కనిపించే ప్రతి దానిలో సత్యం దాగి ఉంది. అండర్స్టాండ్ ద పాయింట్. కనిపించే ప్రతి దానిలో సత్యం దాగి ఉంది. కనిపించేది సత్యం కాదు. కుండ కనిపిస్తూ ఉంది, సత్యం కాదు, కానీ దాంట్లో మట్టి దాగి ఉంది. మట్టి సత్యం, మృత్తికేత్యవ సత్యం.
కాబట్టి కనిపిస్తూ ఉంది గనకనే యదృశ్యం తన్నశ్యం, ఏది కనిపిస్తూ ఉంది అది నశించిపోతుంది, ఇది కనిపిస్తూ ఉంది గనకనే మార్పు చెందుతూ ఉంది. మార్పు చెందేది ఏది సత్యం కాదు. ఎందుకని? సత్యానికి డెఫినేషన్ ఇవ్వాలి నువ్వు. కాలత్రయీ ప్రతిష్ఠతి యత్ సత్, 3 కాలాల్లో ఏదైతే ఉంటుందో అది సత్యం. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేనిది సత్యం కాదు. ఈ ప్రపంచంలో ఒక కాలంలో ఉన్నవి మరో కాలంలో లేవు. ఇది సత్యం ఎట్లా అవుతుంది? దీనికి ఆధారమైంది ఏదో ఇది సత్యం. సింపుల్గా చెప్తున్నాను. ఇంకా దీని మీద పూర్వపక్షం జరిగితే ఇదే ఒక 10 రోజులు నడుస్తుంది, అంత ఉంది సబ్జెక్ట్. సింపుల్గా చెప్తున్నాను, పిండితార్థం, ఎస్సెన్స్. ఓకే, ఇంకా సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంది వాళ్ళది? అనుభవానికి అందుతూ ఉంది గనక. అయ్యా, అనుభవానికి అందుతూ ఉంది గనకనే అసత్యం పో. అనుభవానికి అందినంత మాత్రాన సత్యమని నువ్వంటే అనుభవానికి అందకపోతే అసత్యమనే? ఇదే నీ డెఫినేషన్. యది విశ్వం సత్యం భవేత్ తర్హి తత్ సుషుప్తౌ ఉపలభ్యతాం తత్ కించిత్ నా ఉపలభ్యతే అతః తత్ అసత్ ఇది ఆర్గ్యుమెంట్. అద్వైతం. చూడు, ఒకవేళ గనక ఇదే గనక నువ్వు అన్నట్లా ఉండేటట్లయితే, అనుభవానికి అందుతూ ఉంది గనక సత్యం అంటున్నావే ఈ ప్రపంచం, యది విశ్వం సత్యం భవేత్ తర్హి, ఇదే గనక సత్యం అయ్యేటట్లయితే ఈ విశ్వం నువ్వు అన్నట్టుగా ఇది కనబడుతూ ఉంది గనక, అనుభవానికి అందుతూ ఉంది గనక ఇది సత్యం అని గనక నువ్వు అనుకునేటట్లయితే, యది విశ్వం సత్యం భవేత్ తర్హి సుషుప్తౌ తత్ సుషుప్తౌ ఉపలభ్యతాం. గాఢ నిద్రలో కూడా ఇది అనుభవానికి అందాలి సత్యమైతే. తత్ కించిత్ నా ఉపలభ్యతే, అది కొద్ది కూడా మనకు తెలియడం లేదు ప్రపంచం. అతః తత్ తతః అసత్ ఇది, ఇది నిర్ధారణ. అయ్యా, ఈ ప్రపంచం కనుక ఉండేది అనుభవానికి అందుతూ ఉందంటే నువ్వు గాఢ నిద్రపోతున్నావు కదా. ఎవరికి అనుభవానికి అందింది? నీకు. ఓకే, అనుభవానికి ఎవరికి అందింది ప్రపంచం? నాకే స్వామీజీ. నీకు అనుభవానికి అందింది. మరి నువ్వు నిద్రపోయిన తర్వాత గాఢ నిద్రలో నువ్వు ఉన్నావా లేవా? ఉండకపోతే నిద్ర ఎట్లేస్తావు మళ్ళీ? ఉన్నాను స్వామీజీ. నీకు ఈ ప్రపంచం తెలుస్తూ ఉంది, అక్కడ అనుభవానికి అందుతూ ఉంది. అందడం లేదు. ఇది సత్యమైతే అక్కడ నువ్వు ఉన్నావు కనుక నీకు అనుభవానికి అందాలి. అందిందే? అందడం లేదు. అందనంత మాత్రాన ఈ విశ్వం లేదంటవా? అనుభవానికి అందనంత మాత్రాన ఉంది స్వామీజీ మేల్కొంటే. అదే అర్థమవుతుందా ఇప్పుడు? కాబట్టి కేవలం నీకు అనుభవానికి అందడం వల్ల సత్యం కాదు, అనుభవానికి అందకపోవడం వల్ల కూడా సత్యం కాదు. అనుభవము అంటేనే, అను అంటే తర్వాత, భవం అంటే పుట్టుక. నువ్వు ఉన్నావు కనుక నీకు అనుభవం కలుగుతూ ఉన్నది. అనుభవం కలుగుతూ ఉన్నది, అనుభవం పోతూ ఉన్నది. ఏదైతే వస్తువు పోతూ ఉన్నదో అది సత్యం కాదు. ఈ అనుభవాన్ని గడించిన నువ్వెవరో అది సత్యం. అది ఆత్మ తప్ప మరొకటిగా లేదు. కనుక పూర్ణాత్మ సుసమీక్ష్యతాం. ఇద్దరు ఆర్గ్యుమెంట్ ఒకటే. మళ్ళీ ఇది శాస్త్రంలో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి విషయం. అందుకని సద్గురువు ఏది ప్రచారాల ఆర్భాటాలు ఉండేవాళ్ళు కాదు. జ్ఞానం కలిగినటువంటి గురువు బోధిస్తే మనకు జ్ఞానం వస్తుంది, కానీ లేకపోతే జ్ఞానం వచ్చే అవకాశం లేదు. ఇది సంప్రదాయం, ట్రెడిషనల్ టీచింగ్. ఏ విధంగా బోధిస్తే అర్థమవుతుంది అని. అంటే మనకు సాధన పంచకం ప్రధానం, ఇదంతా జ్ఞానపరమైనటువంటిది. చివరిలో ఉన్న టైం తక్కువ, సూక్ష్మంగా చెప్తున్నా. ఇది కొన్ని గంటలు 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 మాట్లాడు. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మం, 3 విషయాలు తైత్తిరీయంలో వస్తాయి. ఆ తైత్తిరీయ ఉపనిషత్తు మీద ఆశ్రమంలో మాట్లాడితే 54 క్యాసెట్లు వచ్చాయి దాని మీద. ఎందుకంటే అంత ఆర్గ్యుమెంట్ ఉంది. చిన్న విషయం కాదు ఇది. ఇది కేవలం జ్ఞానం, జ్ఞానసారం, అద్వైతం అనేటువంటిది. అందువల్ల ఈశ్వరానుగ్రహాదేవా పుంసాం అద్వైత వాసన. ఈశ్వరానుగ్రహాత్ ఏవా పుంసాం అద్వైత వాసన. దత్తాత్రేయులు అన్నాడు ఒక చోట, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే గాని అద్వైతాన్ని వినేటువంటి అవకాశం కూడా రాదు. అది అద్వైత పీడ. ప్రేమగా పిలుస్తాను నేను ఆ పదాన్ని. ద్వైత పీడ వదలాలి అంటే, సరేనా, అద్వైత జ్ఞానం కలగాలంటే కూడాను భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి. అందుకనే సాధనలన్నీ చేస్తూ పోతే భగవద్ అనుగ్రహం, అలౌకిక కర్మకి దయ మన దూచాం కాదు, ఆ అనుగ్రహం మన మీద పడుతుంది. తద్వారా పుంసాం అద్వైత వాసన. కనుక ఇదం జగత్ తత్, దాని చేత ఉన్న సత్యమేదో దాని చేత బాధితం. బాధితం అంటే నిషేధింపబడుతుంది, నెగేటెడ్. ఈ జగత్తు ఏదైతే ఉందో జగత్తు జగత్తుగా మిథ్యా. ఇదే పాయింట్. జగత్తు జగత్తుగా మిథ్యా.
జగత్తు జగదీశ్వరునిగా సత్యం, ప్రపంచం ప్రపంచంగా మిథ్య, ప్రపంచం పరమాత్మగా సత్యం, కుండ కుండగా మిథ్య, కుండ మట్టిగా సత్యం. ది వరల్డ్ యాజ్ వరల్డ్ ఈజ్ అన్రియల్, ది వరల్డ్ యాజ్ బ్రహ్మన్ ఈజ్ రియల్. కనుక ఇది బాధితం, ఈ జగత్ నిషేధింపబడుతుంది. తత్ అబాధితం, పరమేశ్వరుని స్వరూపం ఏదైతే ఉందో అది అబాధితం, అది నిషేధింపబడదు, ఎప్పుడూ ఉంటుంది. కుండ పగులుతుంది కానీ మట్టి ఎక్కడికి పోయే ప్రశ్న లేదు, ఎందుకంటే అది సత్యం గనక. ఓకే, ఇక్కడికి జ్ఞానం. ఈ జ్ఞానంలో పోయేటువంటి వాడు తానే పూర్ణాత్మ అని తెలుసుకున్న తర్వాత ఈ జగత్ జగదీశ్వరుని కన్నా అసలు వాస్తవానికి ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తూ ఉన్నామో ఇది సాధన పంచకంలో ఉండాల్సింది కాదు. ఇది సాధన పంచకం అయిపోయిన తర్వాత ఉండాల్సిన వ్యవహారం ఇది. కాకపోతే శాంపిల్. ఎందుకని ఇంతవరకు సాధనలో చూసాము బ్రహ్మజ్ఞానం ఎట్లా ఉంటుందో, ఒక్కసారి శాంపిల్ అన్నమాట. ఎందుకంటే దాన్ని అంగీకరించడం మనిషి ముందు శాంపిల్ చూస్తే తర్వాత అంగీకరిస్తాడు. ఎంతసేపటికి ఏమిటండి జ్ఞానము ఆత్మ చైతన్యం ఇదేం అర్థం కావడం లేదు మాకు, ఏదైనా అభిషేకం చెప్పండి, లేకపోతే కుంకుమ పూజలు చెప్పండి, ఇది తయారవుతాయి మళ్ళీ తీర్థాలు అవి ఇవి ప్రసాదాలు అని. అందుకని కొద్ది శాంపిల్ అన్నమాట. మీరు ఇప్పుడు ట్రైన్ ఎక్కారనుకోండి, ట్రైన్ ఎక్కితే భోగిలో ఒకడు వస్తుంటాడు, వేరుశనగ పప్పు అది ఎత్తుకొని పొట్లాలు పెట్టుకొని వాడు ఒక బుట్ట ఎత్తుకొని పల్లెలే 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 పోతాడు. మన వాడి దగ్గర పోవాయి సార్ పల్లీలండి పల్లీలండి పల్లీలే ఇట్లా 2-3 సార్లు తిరిగి తర్వాత ఏం చేస్తాడో తెలుసా, పైనేమో పొట్లాలు ఉంటాయి, లూజుగా కొంత ఉంటుంది. వాడికి తెలుసు లూజే ఎప్పుడు ఉపయోగపడేది. ఇది ఏ లూజో వాడు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత అర్థమవుతుంది, లూజ్ అక్కడ ఉందో ఇక్కడ ఉందో. వాడు ఇటు పోతూ ఏం చేస్తాడంటే ఎవరు కొనరు, అందరికీ తినాలనే ఉంటుంది కానీ ఎవరు కొనడం లేదు. పల్లీలు కొంటే మళ్ళీ ప్రెస్టేజీ, అందరికీ తినాలనే ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే ఒక ఎక్స్పెరిమెంట్, సార్ వద్దులేవా, అబ్బే నాకు వద్దు సార్, మీరేం కొనడం అవసరం లేదు, తినండి సార్, 2 తినండి సార్, నేనేం అడగడం లేదు, తినండి సార్, మీరు చూడండి సార్ అని చేతిలో పెట్టిపోతాడు. ఎవడే ఇడు నాకేం వద్దంటుంటే, అది తమాషా. ఇలా పెట్టుకుంటూ పోతాడు వాడు. చూసారా మీరు, మళ్ళీ బ్యాక్ అవుతాడు చూసారా. వాడు పోబోతుంటే అందరూ ఇట్రా 2 పొట్లాలి, ఇంకొకడు 3 పొట్లాలి, ఎందుకంటే తిన్నాడు కదా. వాడికి అది తెలుసు. శాంపిల్ మొదట వదిలితే ఆ తరువాత ఇంకా మళ్ళీ కావాలి అంటాడు. స్వామీజీ అట్లా వాడు 2-3 పెడితే వాడికి నష్టం కదా. వాడికి ముందే తెలుసు ఈ కథ, అందుకని ఆ పొట్లలో 3 తగ్గించే ఉంటాడు. మనకు 2 పెడతాడు, వాడు 3 తగ్గించి ఉంటాడు. అది బిజినెస్. ఓకే, అందువల్ల ఇంతవరకు వచ్చిన తర్వాత సాధన పంచకంలో పూర్ణాత్మ సుసమీక్ష్యతాం ఇది జరగదు. జగదిదం తద్బాధితం దృశ్యతాం, ఈ ఏమి సామాన్యమైన విషయాలు కాదవి. ఇది కేవలం జ్ఞానం, గురువు బోధించినప్పుడే రావాలి. ఇది ఇంకో రకంగా వచ్చేందుకు అవకాశం లేదు. కానీ మన సాధన పంచకం ప్రిపేర్ అవుతున్నాం, గురు బోధకం మనం ప్రిపేర్ అవుతున్నాం చిత్తశుద్ధి కోసం. అక్కడ ఈ పరిస్థితి రాదు. కానీ ఒక శాంపిల్ ఆచార్యుల వారు చివరిలో చూపిస్తున్నారు. ఇలాగానే చూపెడితే ఓహో మనం కూడా ఉపనిషత్తులు వినాలి, ఊరికే కైలాసం వైకుంఠం అంటూ కూర్చుంటే లాభం లేదు, జ్ఞానం కావాలి అని చెప్పి ఒక్కసారి మారతారేమో, ఈ పట్టిన పీడ కాస్త వదిలిపోద్దేమో అనే ఉద్దేశంతో శాంపిల్ అది ప్లీజ్. కాబట్టి జగదిదం తద్బాధితం దృశ్యతాం. 4 నంబర్ 5 కర్మ ప్రవిలాప్యతాం. పరమేశ్వరుని యొక్క అవతారాన్ని పక్కన పెడితే మిగతా అందరూ జ్ఞానులు కూడాను పుట్టారు అంటే ప్రారంధం ఉంది అని అర్థం. ప్రారంధం వల్లనే దేహం వస్తుంది, అర్థమవుతుంది. గతంలో చేసిన కర్మలు ఉన్నాయి గనక వస్తాయి. ఇవి కర్మలు 3 రకాలు. సింపుల్ 5 మినిట్స్ వినండి వెళ్ళిపోతున్నాం. కర్మలు ఉన్నాయి కాదు, గతంలో అనేక జన్మల్లో కర్మలు చేశారు కనుకనే ఈ జన్మలో పుట్టారు. రమణ మహర్షికి దేహం వచ్చిందంటే ప్రారంధం ఉంది, నో దాంట్లో 2 ఆలోచనలే. రామతీర్థకి దేహం వచ్చిందంటే ప్రారంధం ఉంది, రామకృష్ణ పరమహంసకి దేహం వచ్చిందంటే ప్రారంధం ఉంది. గత జన్మలో చేసినటువంటి ప్రారంధ ఫలంగానే వాళ్ళకి దేహాలు వచ్చాయి. ప్రాక్ కర్మ, ప్రాక్ బిఫోర్, అది సంచిత కర్మ అంటారు. గత జన్మల్లో మనం ఏదైతే చేశామో వాటిని సంచిత కర్మ అంటారు. అవి చాలా ఉంటాయి, అనేక జన్మల్లో మనం చేసినవి ఉంటాయి. అది సంచిత కర్మ, గుర్తుపెట్టుకోండి. సంచిత కర్మ అంటే సంచిలో ఉన్నాయనుకోండి పోని, కాబట్టి చాలా ఉంటాయని అర్థం. సంచిత కర్మ అక్యూములేటెడ్ వర్క్స్, అవన్నీ కూడా గతంలో చేసినవన్నీ అక్యూములేటెడ్. ఇప్పుడు అందులో ఒక జన్మను మనం అనుభవిస్తూ ఉన్నాం, దిస్ ఇస్ ప్రారంధం. ఇంకా స్టాక్ చాలా ఉందని అర్థం. సంచిలో చాలా ఉన్నాయి, ఒక్క జన్మను అనుభవిస్తూ ఉన్నాం, ఇది ప్రారంధం.
అదంతా అనుభవించేసామనుకోండి, ఒక జన్మ అయిపోయినట్టే కాదు, పాపపుణ్యాలన్నీ అయిపోయినట్టే. రెండవ జన్మ ఇట్లన్నీ కనుక అనుభవించేస్తే అయిపోవాలి. మళ్ళీ ఆ సంచి ఫిలప్ అయ్యే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఒక జన్మని ఇప్పుడు అనుభవిస్తాం, ఇది ప్రారంధం. ఈ ప్రారంధాన్ని అనుభవిస్తూ మళ్ళీ కొన్ని కొత్తవి చేస్తా పోతాం. ఇది రాబోయేటువంటి జన్మలకి మళ్ళీ కారణమవుతుంది. దీనిని ఆగామి అంటారు. ఇది కర్మలు సంచితం, గతంలో చేసినవన్నీ కలిపి సంచితం, ఇప్పుడు అనుభవించేటువంటిది ప్రారంధం. అనుభవిస్తూ మళ్ళీ చేస్తామే నూతనంగా, ఇది ఆగామి. ఆగామి కర్మ రాబోయేది, ప్రారంధం అనుభవించేది, స్టాక్ సంచితం. ఈ ప్రారంధం అంతా అయిపోయేటప్పటికి ఒక జన్మ అయిపోతుంది, ఇంకో దానికి రెడీ చేసుకుంటాం, ఇది పోయి మళ్ళీ దాంతో కలుస్తుంది. ఇది మరి జ్ఞాని విషయం ఏంటి? జ్ఞాని మోక్షాన్ని పొందుతాడు కదా, కర్మలుంటే మళ్ళీ కర్మఫలాలు ఉన్నాయి, మళ్ళీ పుడతాడా? పుట్టడు. ఎందుకని? ఇదిగో చెప్తున్నాను నేను. ప్రాకర్మ ప్రవిలాప్యతాం. ప్రాక్ కర్మ, పూర్వం ఉండేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో సంచిత కర్మ, ప్రాక్ బిఫోర్ ఏదైతే ఉందో అది విలాప్యతాం, చక్కగా ప్రకర్షేణ విలాప్యతాం, అది విలీనమైపోతుంది. ఏం మిగలదు. ఆ సంచి దగ్ధమైపోతుంది. ఇది చాలా ఈజీ. ఎందుకో తెలుసా? సంచిత కర్మ జ్ఞానం కలిగిపోయింది గనక, పూర్ణాత్మాసు సమీక్ష్యతాం, అంతటా పరమేశ్వరుని ఎప్పుడైతే దర్శించాడో జ్ఞానంలో మేలుకున్నాడు గనక అది అజ్ఞానంలో తయారైంది. అదంతా కూడాను రాత్రి కలలో ఎన్నైనా ఉండొచ్చు, మేలుకున్న తర్వాత ఏమీ లేవు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. సమస్తమైనటువంటి కర్మలు, సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో వీటిని జ్ఞానం అనేటువంటి అగ్ని దగ్ధం చేసేస్తుంది అంతే. కాబట్టి ఇంకా సంచితం ఏమీ మిగలదు. ఆగామి తయారు కాదు. ఎందుకు తయారు కాదు? నాహం కర్త. చూచారా? మనం చూసా, హరికి కర్త, నాహం కర్త, నేను కర్తను కాదు. అహం అకర్త, అహం అభోక్త. నేను ఆత్మనే గనక కర్మ చేసేవాడిని కాదు, అనుభవించేటువంటి వాడిని కాదు అనేటువంటి భావన ఉంటుంది. ఈ భావనతో చేస్తాడు గనక కర్మ రాగద్వేషాలతో ఉన్నప్పుడే బంధిస్తుంది. ఇక్కడ రాగద్వేషాలు లేవు గనక జ్ఞానికి ఆగామి కర్మ వచ్చే అవకాశం లేదు. మన సంచితమేమో పోతుంది, ఆగామేమో రాదు. ఇక ప్రారంధం ఉంటుంది, ప్రారంధాన్ని అనుభవించక తప్పదు. ఇది పాయింట్. ఇది జ్ఞాని, అంతా పూర్ణాత్మను దర్శించినటువంటి జ్ఞాని ప్రాకర్మ ప్రవిలాప్యతాం. గతంలో ఉండేటువంటి కర్మలన్నీ పోయినాయి. ఎందువల్ల? చితి బలాత్, జ్ఞాన బలం వల్ల. అంతటా ఉండేది పరమేశ్వరుడు అనేటువంటి జ్ఞానం కలిగింది గనక, అది కేవలం మిథ్య గనక ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో, సత్య దర్శనం అవుతూ ఉందో, మిథ్య ఎగిరిపోయింది. జ్ఞాన బలాత్, చితి బలాత్. నాప్యుత్తరై శ్లిష్యతాం, ఉత్తరై అపి నా శ్లిష్యతాం. ఉత్తరై రాబోయేటువంటిది ఏదైతే ఆగామి ఉందో అది శ్లిష్యతాం నా, అది వచ్చి కలిసే ప్రశ్న లేదు. ఎందుకని? కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు కనుక ఆగామి రాదు, సంచితం పోతుంది, ఇక ప్రారబ్ధం ఉంటుంది. ప్రారబ్ధం తు ఇహ భుజ్యతాం, ప్రారబ్ధం త్విహ భుజ్యతాం. ఇంకా ప్రారబ్ధాన్ని ఈ ప్రపంచంలో అనుభవించక తప్పదు. అందువల్ల రామకృష్ణ పరమహంసకి థ్రోట్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది? రమణ మహర్షికి సర్కోమా ఎందుకు వచ్చింది? రాచపుండు అని మాట్లాడుతూ ఉంటారు. అది ప్రారబ్ధం సార్, అది ప్రారబ్ధం. అది రమణ మహర్షికి కాదు వచ్చింది, రమణ మహర్షి దేహానికి. అది అర్థం కాదు. దేహం ప్రారబ్ధ ఫలం, ప్రారబ్ధానికి వచ్చింది, రమణ మహర్షికి కాదు. ఎందుకో తెలుసా? సర్కోమా అనేటువంటిది సామాన్యమైనటువంటి బాధ కాదు, అది రాచపుండు. రమణ మహర్షికి ఎంత వచ్చింది. అది ఆపరేషన్ కూడా యాక్సెప్ట్ చేయలేదు ఆయన. ఒక దశలో అందరూ డాక్టర్లంతా పెద్ద ప్రెషర్ ఇస్తే సరే చేసుకోండి మీరు ఇష్టపడుతున్నారు అన్నాడు. కానీ అనెస్థీషియాకి అంగీకరించలేదు. అనెస్థీషియా లేకుండా దాన్ని కోస్తా ఉంటే చూస్తూ ఉన్నాడు అట్లా. ఎందుకో తెలుసా? తాను దేహం కాదు, దేహం కాదు. చూడు ఎంత జ్ఞానం ఉందో. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. నైవ కించిత్ కరోమీతి నా ఏవ కించిత్ కరోమీతి. నేను ఏమీ చేయడం లేదు, నాకు ఏమీ లేదు. నేను దేహం నాహం, నేను ఈ దేహం కాదు, సమస్తంలో నిండి నిబిడీకృతమైనటువంటి వాడిని. ఆ కోసే కత్తి కూడా నేనే. పశ్చన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అపి. చూస్తూ, వింటూ, నడుస్తూ, మాట్లాడుతూ, తింటూ, కళ్ళు మూస్తూ, కళ్ళు తెరుస్తూ, ఇంద్రియాలతో అన్ని వ్యవహారాలు చేస్తూ ఉండినా నైవ కించిత్ కరోమీంది, నేను ఏమీ చేయడం లేదు. యుక్తో మన్యేత తత్వవిత్. ఈ విధంగా తత్వవిధుడు ఆలోచిస్తూ ఉన్నాడు. మరి ఎట్లా జరుగుతున్నాయండి?
ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్. ఇంద్రియాలు వాటి పనులు అవి చేసుకొని పోతూ ఉన్నాయి, నేను ప్రశాంతంగా ఆనందంగా వాటిని కూడా చూస్తూ ఉన్నా. అంతటా నేను నిబిడీకృతమైనటువంటి వాడిని నేను దీనికి. అందువల్ల ప్రారబ్ధం జ్ఞాని అనుభవిస్తూ ఉన్నాడు అని మనకు అనిపిస్తుందేమో కానీ జ్ఞానికి తెలిసి వచ్చే అవకాశమే లేదు. ఎందుకని సమస్తంలో నిబిడీకృతం అయి ఉన్నాడు కనుక మనకు అనిపిస్తూ ఉంటుంది. పాపం ఆ క్యాన్సర్తో ఎంత బాధపడుతున్నాడో, అయ్యా సర్కోమాతో ఎంత బాధపడుతున్నాడు. ఏమి లేదు, అది ప్రారంభానికి, అది దేహానికి సంబంధించింది. దేహం తాను అనేటువంటి భావన తనకు లేదు కనుక, దేహాత్మభావం తాను దైవంగానే ఉన్నాడు కనుక దాని ఎఫెక్ట్ కూడాను జ్ఞాని మీద లేదు. ప్రారంధం లేదు, ఎందుకని సంచితం కరిగిపోయింది, ఆగామి రాదు, ప్రారంధం ఉన్నా కూడా లేదు. అథా లాస్ట్ వన్, అటు పిమ్మట ఆ తరువాత పరబ్రహ్మాత్మనా స్థియతాం. ఈ ఆత్మయే పరబ్రహ్మం. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి మంత్రోయం సర్వం దుఃఖం వినాశయేత్. సమస్త దుఃఖం విడిపోయింది. ఎందుకని బంధం నుంచి విడిపోయాడు గనక, మోక్షాన్ని పొందాడు గనక. ఇది మోక్షం. ఈ స్థాయికి పోవడానికి మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక జ్ఞానాన్ని గురువిస్తాడు. గురువు జ్ఞానం ఇస్తే మనకు అర్థమైపోతుంది. గురువు జ్ఞానాన్ని బోధించినా మనకు అర్థం కానప్పుడు శ్రవణం కృతం శృతం మయా సత్యం న గృహీతం. వింటూ ఉండనా కూడా అర్థం కావడం లేదంటే చిత్తశుద్ధి లేదు, చిత్త నైశ్చల్యం లేదు. కాబట్టి చిత్తశుద్ధి కోసంగా మనం ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తున్నాం. చిత్త నైశ్చల్యం కోసంగా ఉపాసనలో ధ్యానం చేస్తున్నాం. వీటి ద్వారా చిత్తశుద్ధి, చిత్త నైశ్చల్యం వచ్చిన తర్వాత గురువు జ్ఞానం ఇస్తాడు. అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మం అనేటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది. ఇదే మోక్షం. సర్వబంధ వినిర్ముక్తం, సమస్త బంధాల నుండి విడిపోయేటువంటి స్థితి, ఇది మోక్షం. కనుక సాధన పంచకం 40 సాధనలు ఇందులో తెలియజేయబడి ఉంటే, ప్రధానంగా చివరి శ్లోకంలో బ్రహ్మజ్ఞానాన్ని ప్రవేశపెట్టారు. ఆ ఒక్క 4 వదిలిపెడితే ఇవన్నీ కూడాను ఒక ఫలశ్రుతిలాగా తెలుస్తోంది. కానీ అంతవరకు 32 ఏవైతే మనం చూసామో 34 వరకు కూడాను. ఎందుకని ఏకాంతే సుఖమాశ్యతాం చేతః పరతరే చేతః సమాధీయతాం. పరమేశ్వరుని యందు మనసును లగ్నం చేయాలి. అంతవరకు సాధనలే నడుస్తూ ఉన్నాయి. ఆ తరువాత దాని ఫలం ఏమిటనేటువంటి చెప్పాడు. కనుక యథార్థం చెప్పాలంటే 34 సాధనలు మనకు అందించబడ్డాయి. ఈ సాధనలన్నీ మనం ఆచరిస్తూ ముందుకు పోవాలి. ఎందుకో తెలుసా, మనం ఆచరించకపోయినా మనం ముందుకు పోలేకపోవచ్చేమో కానీ కాలం మాత్రం ఆగే ప్రశ్న లేదు. కాలాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటారో వాళ్లే కాలాతీతులు అయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక ఒక్క క్షణాన్ని కూడాను వృధా చేసుకోకుండా సాధనలో ముందుకు పోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అడుగంటుచుండే ఆయువు తైలము, అడుగంటుచుండే ఆయువు తైలము, ఒడిగట్టుచుండే జీవన దీపము. అడుగంటుచుండే ఆయువు తైలము, కొడిగట్టుచుండే జీవన దీపము. సమయము కాదిది ఏ మరుపాటుకు, సమయము కాదిది ఏ మరుపాటుకు, కాలము కాదిది ఏ పొరపాటుకు. సాధన సాగని స్వామి, వేదనలని ఆగిపోని. సాధన సాగని స్వామి, వేదనలని ఆగిపోని. సాధన సాగని స్వామి. కాబట్టి దీపంలో ఎంత నూనె ఉందో మనకు తెలియదు. నూనె తగ్గుతూ ఉంటే, తైలం తగ్గుతూ ఉన్నదనుకోండి, దీపం ఆరిపోతుంది. అడుగంటుచుండే ఆయువు తైలము. కాబట్టి మన ఆయుష్ ఏదైతే ఉందో ఇదే తైలంలాగా ఉంది, రోజు రోజుకి తరిగిపోతూ ఉంది. కొడిగట్టుచుండే జీవన దీపం. కాబట్టి అందులో ఆయిల్ తగ్గిపోతూ ఉందనుకుంటే తైలం, దీపం కొడిగడుతూ ఉంటుంది, ఆ తర్వాత ఆరిపోతుంది. కాబట్టి ఇది క్షణ క్షణం జరుగుతూ ఉంది కనుక నాతి దూరే నృణ్యాం మృత్యు ఇది వేదాంత డిండిమహ. కాబట్టి వేదాంతం
ఒక భేరీ నినాదం చేస్తూ ఉందన్నారు శంకరాచార్యుల వారు. ఏమిటో తెలుసా? నాతి దూరీ నృణాం మృత్యు, మృత్యువు ఎంతో దూరంలో లేదు. కాబట్టి క్షణ క్షణం వల్లకాటికి దగ్గర అవుతూ ఉన్నాం కనుక సాధన కొనసాగుతూ ఉండాలి. ప్రతి క్షణాన్ని వినియోగించుకోవాలి. అనుక్షణం ఇది ఉపయోగపడుతూనే ఉండాలి. జలధర పటల భిన్న కుంభోదకవత్, ప్రతి క్షణం వినాశి. మేఘం గనక వర్షించడానికి ప్రారంభమైందంటే జలధర పటల క్షణ క్షణానికి మేఘంలో ఉండే నీరంతా కారిపోతూ ఉంటుంది. భిన్న కుంభోదకవత్, ఒక కుండతో నీళ్లు తీసుకొని వచ్చి పెట్టామంటే పూర్ణ కుంభం కింద గనక ఒక చిన్న రంధ్రం గనక వేశామంటే క్షణ క్షణానికి కారిపోతూ ఉంటుంది. కాబట్టి కుండలో ఉండేటువంటి నీరు క్షణ క్షణానికి ఎట్లా కారిపోతూ ఉందో, వర్షించేటువంటి మేఘంలో ఉండేటువంటి జలమంతా కూడా క్షణ క్షణానికి ఎట్లా కారిపోతూ ఉందో, ప్రతి క్షణం వినాశి శరీరం. అనుక్షణం ఈ శరీరం వల్లకాటి కదిలిపోతూ ఉంది. ఈ సత్యం తెలియజేయడానికి శివాలయానికి మనం వెళితే ఓ ధారాపాత్ర పెట్టి ఉంటాడు, పైన శివుడి మీద పడుతూ ఉంటుంది. ఓ పెద్ద ధారాపాత్ర ఉంటుంది, దాని నిండా నీళ్లు పోస్తాడు, ఒక్కొక్క బొట్టు రాలుతూ ఉంటుంది. అది జలధర పటల భిన్న కుంభోదకవత్. ఎందుకో తెలుసా? మనం అడుగుతాం, ఏమండి పూజారి గారు ఇదేంటండి, ఎందుకండి అది? నాయన ఈయన అలంకార ప్రియ విష్ణు, అభిషేక ప్రియ శివ. బా నాయన, విష్ణుమూర్తికి అలంకారం అంటే ఇష్టం. అందువల్ల ముత్యాల హారాలు, వజ్ర కిరీటము ఇవన్నీ తిరుమలలో. అలంకార ప్రియ, అభిషేక ప్రియ శివ. శ్రీకాళహస్తికి వెళ్ళినా లేదు, శ్రీశైలం వెళ్ళినా అభిషేకం ఎక్కువ. అందువల్ల ఆయనకి, ఎందుకంటే ఆయనకి అభిషేకం అంటే చాలా ఇష్టం. కాబట్టి అభిషేకం ఇష్టమైనప్పుడు అంత పాత్ర పెట్టి ఒక్కొక్క బొట్టు. ఇక్కడ కూడా పిసినార్తనమేనా నీకేం వాటర్ లేదా? ఏమైంది తెలుగు గంగ ప్రాజెక్టు? చెప్పండి, ఏమి ఒక్కొక్క బొట్టు 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 లేకపోతే సహస్ర ఘటాభిషేకం చేయరాదా భక్తుడివి? నాయన అట్లా అనకూడదు నాయన, అది శాస్త్రం నాయన. అలా ఎందుకంటే నాయన నీకు తెలియదు నాయన, తెలుసుకో నాయన. అక్కడికి వెళ్ళాం గనక నో, ఆ ధారాపాత్రే పెట్టాలి, బొట్టు బొట్టు పడుతూ ఉండాలి. అర్థమైంది? అభిషేకం కాదు ప్రధానం అక్కడ. ఇంత దూరం వచ్చావు కనుక శివుడు మనకు మెసేజ్ ఇస్తూ ఉన్నాడు, నాయన చూడు ఈ పాత్ర నిండా నీళ్లున్నాయి, ఒక్కొక్క క్షణం క్షణ క్షణానికి బొట్టు బొట్టు కారిపోతూ ఉంది, ప్రతి క్షణం వినాశి, క్షణ క్షణానికి అందులో ఉండే నీళ్లు కారిపోతూ ఉన్నాయి. అట్లాగే నీ జీవితంలో ఆయుష్ కూడాను క్షణ క్షణానికి కారిపోతూ ఉంది అనే సత్యాన్ని ఇక్కడ తెలుసుకో. నా దగ్గరికి వచ్చావు కనుక ఇంత కష్టపడి. అంతేకాదు, దీని వినియోగార్థం కూడా చెప్తున్నాను విను. మరి అలా పోతూ ఉంటే ధారాపాత్ర ఏం చేసిందో తెలుసా? ఎట్లాగూ కారిపోతూ ఉంది కనుక ఆ కారిపోయేటువంటి జల బిందువుల్ని వృధా కానీయకుండా డైరెక్ట్గా శివుడి మీద వదులుతూ ఉంది ప్రతి బిందువుని. అట్లాగే మన ఆయుష్ కారిపోతూ ఉంది కనుక ప్రతి క్షణం ఇది శ్మశానానికి పోతూ ఉంది కనుక ఈ క్షణాన్ని వృధా కాకుండా ప్రతి క్షణం పరమేశ్వరుడి కోసం వినియోగించడం అనేటువంటిది, దీన్ని చూసి నేర్చుకోవాలి అనేటువంటి ధారాపాత్ర. ఎందుకంటే ప్రతి చోట జ్ఞానమే, ఆర్షధర్మంలో అణువణువులో జ్ఞానమే. చూసేటువంటి దృష్టి మనకు కావాలి, అలా బోధించేటువంటి వాళ్ళు మనకు కావాలి, శాస్త్ర పరిజ్ఞానం కావాలి తప్ప మరొకటి కాదు. కనుక ఏ మరపాటుకు కాదు ఇది సమయము, ఏ పొరపాటుకు ఇది కాలం కాదు. ఇంక చేసిన పొరపాట్లు చాలు, ఇంక అవసరం లేదు. ఏ విధంగా జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి, ఎందుకని క్షణ క్షణానికి ఇది శ్మశానానికి దగ్గర అవుతుంది కనుక ఎంత తొందరగా దీన్ని మనం సార్థక్యం కలగాలి, జన్మ సార్థక్యం కోసం మనం ప్రయత్నం చేయాలి, కృతకృత్యులం కావడానికి ప్రయత్నం చేయాలి అనేది సాధన పంచకంలో ముఖ్యంగా పురుషార్థ నిశ్చయం చక్కగా జరిగింది. సాయంత్రం క్లాసెస్లో భగవంతుని యొక్క వైభవాన్ని చూస్తూ ఉన్నాం. ఈ సాధన పంచకంలో చెప్పినటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రయత్నించి ఆచరించి దాని యొక్క ఫలితాన్ని ఈ జీవితంలోనే చూడాలని, అటువంటి శక్తిని, అటువంటి భక్తిని, అటువంటి శ్రద్ధని మీకు నాకు భగవంతుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఓం
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.